నేను నా భార్యను పరిచయం చేయనా? ప్రియా, ఇతని సహోదరు లెరోయ్ మరియు పాల్ కోబ్, కాలిఫోర్నియాకు చెందిన లాస్ ఏంజల్స్ వారు వీరు. సోదరి కాప్, మీరు మా ఇంట్లో ఉన్నందుకు ఆనందంగా ఉంది. సోదరు బ్రహ్యామ్, లాస్ ఏంజల్స్ కల్వరి ఆలయంలో నీ యొక్క 2 గంభీరమైన సేవా కార్యక్రమంలో ఈ అద్భుతకరమైన వరములు, మనుష్య హృదయాలను గుర్చిన ఆత్మ వివేచన, వారి శరీరంలోని వ్యాధులు, స్వస్థత సూచనలు, జరిగిన అద్భుతాలు ప్రభుని యేసుక్రీస్తు నీ ద్వారా ఒక ప్రత్యేక విధముగా జరిగించినవి గమనించాము. అవి అద్భుతమేమని తలంచాము. సోదరు బ్రహ్యామ్, దేవుని నీకు అనుగ్రహించిన ఈ వింతైన పరిచయం గురించి మేము ఎక్కువగా వినాలని ఆశపడుతున్నాము. సోదరి కాప్, చాలా మంచిది. మనము అనుభవానికి వెళ్దాము. కెంటకీలోని బర్స్విల్ దగ్గర ఒక చిన్న వెదుల గుడిసెలో, తూర్పు కెంటకీలో నేను పుట్టాను. నేను పుట్టిన ఉదయం గదిలోకి ఒక వెలుగు వచ్చి నాపై వేలాడినది. నా తల్లిదండ్రుల ద్వారా నాకు చెప్పబడినది. మా వారు మత సంబంధమైన వారు కారు, ఏ ఆలయానికి వెళ్ళలేదు. బహుశా ఇది వారి మధ్య ఒక కదలింపుకు కారణమైనది. అది నా బ్రతుకు దినమట్లో నన్ను వెంబడించినది. ఈ మధ్యని వారు దాని యొక్క ఛాయాపటాన్ని తీశారు. విజ్ఞాన శాస్త్ర ప్రపంచంలో ఇక్కడ చూయించబడినది. బహుశా ఈ పటము నీకు పరిచయము. విజ్ఞాన శాస్త్ర ప్రకారంగా ఛాయాచిత్రం తీయబడిన ఏకైక దైవ సంబంధమైన ఉనికి అది ఒక్కటే అని విజ్ఞాన శాస్త్రము ద్వారా అది రుజువు చేయబడినది. నా ఉద్దేశానికి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి పాలస్తీనాకు వెంబడించిన ప్రభు దూత అదే. నీవు ఒక పండితుడిగా అది నిబంధన దూతయని, మన ప్రభుని యేసుక్రీస్తుగాక మరొకరు కాదని నీకు తెలుసు. ఇక్కడ భూమి మీద శరీరధారిగా ప్రత్యక్షమైనప్పుడు ఆయన గొప్ప వ్యక్తి అని చెప్పుకోలేదు. తండ్రి ఆయనకు చూపించినట్లు కాక కుమారుడు తనంతట తాను ఏమీ చేయడు అని ఆయన చెప్పాడు. పరిశుద్ధ యోహాను 5వ అధ్యాయంలో బహుశా లేఖనము నీకు పరిచయం ఉండవచ్చును. ఖ్యాతిగాంచిన బెతెస్దా కోనేరు గుండా యేసు వెలుచున్నాడు. అక్కడ అనేక మంది గుడ్డివారు, కుంటివారు, అంగవిహీనులు నీళ్లు కదిలింపటుకై ఎదురు చూస్తున్నట ఆయన కనుగొన్నాడు. ఒక్కడికే ఆయన పరిచయం చేయటం వింతగా ఉంది. అయితే నీవు గమనిస్తే ఆ వ్యక్తి ఎక్కడున్నాడో ఆయనకు తెలుసు. తండ్రి ఆయనకు చూపించాడు. ఈ ఒక్కని ఆయన స్వస్థపరిచాడు. బహుశా అతడు కుంటివాడు కాదేమో, అతడు కేవలం కుక్కి మంచంపై ఉన్నాడు. అయితే యేసు అతన్ని స్వస్థపరిచాడు. తరువాత 18వ వచనంలో ఇలాగ చూస్తున్నాము, యూదుల వలన ఆయన ప్రశ్నించబట్టి గుర్చి బహుశా అక్కడ అంతమంది కుంటివారు, అంగవిహీనులు, గుడ్డివారుండగా వారందరినీ బాగు చేయకుండా దేవుడు ఎందుకు దాటిపోవాలి అని, అది ఈ రోజు కూడా ప్రశాంతకం కావచ్చు. అయితే ఇక్కడ నేను ఆయన మాటలు నిర్వచిస్తున్నాను. తండ్రి ఏది చేయట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏది చేయనేరడు, వాటినే కుమారును అలాగే చేయను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగైతే ఆయన మాట ప్రకారముగా ఆయన పరిచర్య ఆయన తండ్రి యొద్ద నుండి వచ్చిన దర్శనాలపై ఆధారపడిను. అది వింతైన విషయం కాదు. అలాగైతే ఆయన పరిచర్య ఆయన శిష్యులకు వాగ్దానం చేసినట్లుగా జరగవలసినది. నేను చేసిన కళలు మీరు చేతురు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక వాటికంటే మరి గొప్పయు చేయుదురు. ఆయన చెప్పాడు, ఇక కొంచెం కాలమునకు లోకము నన్ను ఎన్నడూ చూడదు, ఆయనను మీరు నన్ను చూతురు. ఎలైనగా నేను మీతోనూ మీలోనూ యుగ పర్యంతం ఉంటాను. యేసుక్రీస్తు నిన్న నేడు యుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడు. ఈ కడవరి దినాన యేసుక్రీస్తు ఆయన ప్రజల మధ్య ఉండి ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిన సూచక్రియలు, అద్భుతాలు వాటినే జరిగించుట యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన నిర్ధారణకు అని నేను నమ్ముతున్నాను. 7 సంవత్సరాల వయసున ఇప్పుడు మేము ఎక్కడుంటామో అక్కడ రహదారికి కొంచెం పైగా కెంటుకు నుండి ఇండియానాకు మేము కదలి వెళ్ళాము. సుమారు ఒక నగరపు హద్దు దూరం నుండి పాత గ్రామ స్థల వెనుక బావి నుండి మేము నీళ్లు పట్టుకునేవారము. ఒక అందమైన సెప్టెంబర్ మధ్యాహ్న వేళది. కొంచెం నీళ్లు తీసుకుని కొలాయి దగ్గర నుండి వస్తున్నాను. ఇంటికిని నీటి కొలాయికిని సుమారు సగం మధ్యలో అక్కడ ఒక గంభీరమైన బోరుగు వంటి అడవి చెట్టున్నది. అది అక్కడ దాటి వెళ్తుండగా అక్కడ చెట్టు మీద సుడిగాలి వచ్చింది. ఇక్కడ మేము సుడిగాలి అని పిలుస్తాం.
ఎందుకనగా దేశం యొక్క ఈ భాగమందు సంవత్సరంలోని 6 ఋతువులో అది వింతేమి కాదు. అయితే అది చెట్లు నిలిచిపోయినది, అది కళ్ళలేదు. అదేందో చూడాలని నిలిచిపోయాను. అందులో ఒక స్వరం పలికినది, ఎన్నడూ పొగ త్రాగవద్దు, లేక మద్యపానము సేవించవద్దు, ఏ విధమైనదిగా నీ శరీరాన్ని అపవిత్రపరచుకోవద్దు, ఎందుకనగా నీవు పెద్దవాడైనప్పుడు నీ కొరకు ఒక పని ఉన్నది. భయపడిపోయాను. ఎంతో త్వరగా ఇంటికి పరుగు తీశాను. ఒక చెట్టులోండి ఒక మనిషి నాతో మాట్లాడాడు అని అమ్మకు చెప్పాను. నేను భయపడిన ఆమె తలంచి నన్ను పడకపైన పరుండు పెట్టినది. అయితే అప్పటి నుండి దర్శనములు వచ్చుట ఆరంభమైనవి. ఇది నాపైకి వచ్చినప్పుడు అదొక దర్శనాన్ని ఉత్పన్నము చేసినది. ప్రజలలో వారి పొరపాట్లేంటో, వారి జీవితంలో వారు ఏమి చేసి ఉన్నారో, వారి బ్రతుకుల్లో దాపరికంగా ఉన్న పాపాలేంటో నేను చెప్పగలిగాను. 37వ సంవత్సరాన ఒక రాత్రి నా గదిలో ప్రార్థిస్తున్నాను. నేను లేచినప్పుడు నేలపైన అక్కడ ఒక వెలుగు ఉండుటని గమనించాను. అది ఎక్కడి నుంచి వచ్చిందో చూచుటకు చుట్టూ చూశాను. అది పైనుండి వస్తుంది. అలాగు పైన అగ్నిస్తంభం వ్రేలాడుతుండగా వెలుగు నేలపై పడింది. ఒక నడిచేట్లు శబ్దం విన్నాను. నేను చూశాను, గదిలోకి వచ్చాను. ఈ వెలుగులో ఒక మనిషి వచ్చాడు, మానవ రూపంలో. ఆయన సుమారు 200 పౌండ్ల బరువున్నాడు. భుజాల వరకు నల్ల వెంట్రుకలు ఆయనకున్నవి. ఒలీవ వర్చస్సు కలిగి ఉన్నాడు. ఆయన కాళ్ళకు చెప్పులు లేవు. నేను భయపడ్డాను. భయపడవద్దు అని ఆయన నాతో అన్నాడు. ఆ స్వరమును నేను విన్న వెంటనే నాతో ఎల్లవేళలా మాట్లాడుతున్న స్వరం అదేనని నేను తెలుసుకున్నాను. అయితే మానవ రూపంలో ఆయన చూడటం అదే ప్రథమము. చెప్పాడు, నీవు రోగుల కొరకు ప్రార్థించదని చెప్పుటకై దేవుని ఎదురు నుండి నేను పంపబడ్డాను. గొప్ప సూచికల అద్భుతాలు నీ పరిచయం వెంబడించను. నీవు రాజులకు తదితరులకు ప్రార్థించదవు అని ఆయన చెప్పాడు. నేను ఆయనతో చెప్పాను, నేను పేదవాడును, విద్య లేనివాడును, ఈ పని చేయుటకు నేను సమర్థును కాదు అని. ఆయన చెప్పాడు, తన పరిచర్య నిర్ధారించుకే మోషేకు ఏ విధముగా 2 సూచికలు ఇచ్చాడో అలాగూ నేను నీకు 2 సూచనలు ఇచ్చేదను. ఒకటి రోగులకు ప్రార్థించుట, మరొకటి జనుల హృదయంలో నిగూఢ రహస్యాలు తెలుసుకుంటా. నేను ఆయనతో చెప్పాను, దీని గురించి నేను ప్రార్థిస్తున్నాను. ప్రజలు నాతో అన్నారు, ఇది దయ్యం పరిచర్య అని. అనేక లేఖనాలు ఆయనకు వివరణ ఇచ్చాడు. ఫిలిప్ నతనయేలును కనుగొన్నప్పుడు నతనయేలు యేసు యొద్దకు వచ్చాడు. అతడు ఎక్కడ ఉన్నాడో నతనయేలు అతన్ని కనుగొన్నప్పుడు అతడు చెట్టు కింద ఉన్నది మొదలైనది యేసు అతనితో చెప్పాడు. అనేకమైన లేఖనాలు, బావేద్ర స్త్రీ, ఆమె ఏ విధముగా తెలియబడినది, ఆమె పాపములు ఆమెతో చెప్పుట, ఆమె 5 పెనిమిట్లు కలిగి ఉన్నది, యేసు ఆమెకు చెప్పాడు. ఆమె పట్టణంలోనికి పరిగెత్తి ఈయన క్రీస్తు కాడా అని ఆమె చెప్పినది. అనేకమైన లేఖలు ఎవరిని ఇచ్చాడు. నేను వెళ్తాను అని ఆయనతో నేను చెప్పాను. ఎల్లప్పుడూ ఆయన నాతో ఉంటానని ఆయన నాకు అభయమిచ్చాడు. సోదరి కోప్, పరిచర్యలో జరుగుతున్న ఘనమైన విషయాలు ప్రపంచానికి తెలుసును. ఈ దర్శనాల గురించి మేము తలస్తున్నాము. అవి ఎప్పటి నుండో నాకు జ్ఞాపకమున్నవి. కొంచెం కాలం క్రితము, ఖచ్చితంగా 4 సంవత్సరాల క్రితమే నాకు ఒకటి ఉన్నది. కారు కొట్టుకుని చనిపోయి రహదారి ప్రక్కగా మృతుడై పడి ఉన్న ఒక చిన్న బాలుడు. చనిపోయిన అతడు తిరిగి లేచాడు. దాన్ని గురించి నేను ప్రతి ఒక్కరికి చెప్పాను. సంయుక్త రాష్ట్రంలోను, కెనడాలోను అంతటా ప్రవచించబడినది. ఇది జరుగుతుందని వేల మంది వారి బైబిల్లో కాగితంపై వ్రాసుకున్నారు. ఒకరోజు స్కాండినేవియా సేవా కార్యక్రమాలు మాకున్నవి. మేము కుపి నుండి ఫిన్లాండ్ గుండా వస్తున్నాము. రహదారి ప్రక్కగా కొందరు గుంపుకుడున్నారు. వారు ఒక రకంగా గుమికుడి ఉన్నారు. చూడటానికి మేము వెళ్ళాం. ప్రతిదీ కనబడిన విధంగానే నాకు చూయించినట్లుగానే ఆ చిన్న బాలుడు ఎక్కడున్నాడు. నీవు నీ బైబిల్ చూడు, కనపరిచింది ఇదేనేమో అని నేను సహోదరు మోన్ అడిగాను. అవును అని అతను చెప్పాడు. ఆయన నాకు చూయించినది జరుగునని నాకు ఆయన చెప్పినది. ఆయన వాక్యం నిర్ధారించమని నేను మోకరించి ప్రభుని యేసును అడిగాను. ప్రభుని యేసు ద్వారా ఆ చిన్న బాలుడు తిరిగి ప్రాణం పొందుకున్నాడు, జీవించి ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాడు. సహోదరి కాప్, ఆయన నాకు అప్పచెప్పిన పరిచర్యలో ఈ దినాన మన ప్రభుని యేసు చేయుచున్న కొద్ది సంగతులేవి. నా యొక్క విధేయతంతా అభిప్రాయ ప్రకారంగా ఆయన వాక్యం నిర్ధారించుట, అది ఈ దినమున జరుగును అని ఆయన వాగ్దానం చేసే సంగతులు ఈ దినాన జరుగుతున్నట్టు మనం చూస్తున్నాము. సహోదరి కాప్, ఇశ్రాయేలు దేశంలోని సేవా కార్యక్రమాలు, ఇశ్రాయేలు దేశంలో మన ప్రభువుకు పరిచర్య చేయటము నాకెంతో ఆనందంగా ఉన్నది. యూదులకు నా యొక్క పరిచర్య ఎంతో సఫలమవుతుందని నమ్ముతున్నాను. ఎందుకనగా లేఖనాలు చెప్పినట్లు యూదులు సూచికలు అడుగుతున్నారు, గ్రీకులు జ్ఞానమును అడుగుతున్నారు. పాత నిబంధనలోని యోవేలు ప్రవచనము ఒక క్రైస్తవుడు నెరవేర్చడం వారు చూచినప్పుడు అనేక మంది యూదులు, పరిశుద్ధ దేశంలోని అనేకులు ప్రభుని యేసుక్రీస్తు మెస్సయ్య అని నమ్మకమునకు వచ్చేదరని మేము నమ్ముతున్నాము.
అవును సహోదరి కాప్, యోవేలు 2:28 అతను ఎలా ప్రవచించాడో, కడవరి దినాలలో ఆయన ఆత్మ నరులందరి మీద కుమ్మరిస్తానని, కుమారులు కుమార్తెలు ప్రవచనాలు చెప్పుదురని, వృద్ధులు కలల కందురని, యవ్వనస్తులు దర్శనము చూతురని, పాత నిబంధనలోని యోవేలు ప్రవచనాన్ని నీవు వివరణ ఇస్తున్నావని నేను దృఢంగా నమ్ముతున్నాను. మంచిది సహోదరు బ్రహ్మాం, ఇప్పటికి మేము వేడుకోలు శుభాలు చెప్పవలసి ఉన్నది. గొప్ప ఆహ్లాదము, అమితమైన క్షేమము మేము తుడపరచవలసి ఉన్నది. అయితే మరి 2 రోజుల్లో దేవుని చిత్తం మీద షికాగోలో మేము నిన్ను చూస్తాము. అయ్యలారా, ఈ రాత్రి మా ఇంట్లో మీరు ఉండటం సంతోషము. షికాగో కూటము జయకరంగా జరగటానికి మనం కలిసి ప్రార్థిద్దాం. దేవుని కృప ద్వారా తర్వాత కొద్ది రోజుల్లో అక్కడ మేము కలుస్తాను. వెళ్ళక ముందు కొద్దిగా తేనీరు మీరు స్వీకరిస్తారా? చాలా బాగుంది సహోదరి బ్రహ్మాం, చాలా ధన్యవాదాలు మీకు. అది నిజంగా బాగుంటుంది. ధన్యవాదాలు, ధన్యవాదాలు ప్రియా. యేసుక్రీస్తు నమ్మునట్లుగా మీకు సహాయపడటానికి నా యొద్దకు పంపించబడిన దేవుని యొక్క దూత నేను ఎక్కడ నిలబడి ఉన్నానో అక్కడి నుండి 2 అడుగుల దూరంలో లేడు. నేను ఆ సేవకుని నమ్మితే మీరు నా మాట స్వీకరించండి. మీరు అది నమ్మినట్లుగా చేయలేను, మీరు తప్పక చూడవలసి ఉన్నది. అయితే ఆయన ఇక్కడ వేదిక యొద్ద ఉన్నాడు. ప్రభు నేను దీవించును. నేను స్త్రీతో మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉండుడి. వీరి రోగముతో ఉన్నవారు. ఈమె నాకు పరిచయమైనది కాదని చెప్తుంది. నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. ఆమె ఎరుగుటకు ఎటువంటి మార్గం లేదు. ఎలాగూ నేను ఆమె రక్షించలేను, అలాగే స్వస్థపరచలేను. అయితే యేసుక్రీస్తు అక్కడ కల్వరిలో చనిపోయినప్పుడు ఎప్పుడో అది చేశాడు. ఆయన సంఘములకు ఆయన కృపావరములు పంపియున్నాడు. కృపావరములు సంఘమును క్షేమాభివృద్ధి కలిగించుటకు. అవునా? విశ్వాసులు అవిశ్వాసులు వచ్చి నిజమే సుమా అని చెప్పుటకు. బైబిల్ తెలుపుతుంది, నీవు భాషలతో మాట్లాడితే అక్కడ అవిశ్వాసులు వచ్చి నువ్వు పిచ్చి పట్టిన వాడవు అని అందరూ. అయితే ఒకరు ప్రవచించి హృదయంలో రహస్యాలు బయలుపరిస్తే దేవుడు నిజంగా మీతో ఉన్నాడు అని అవిశ్వాసి చెప్పడా? అది ఖచ్చితంగా దేవుని కుమారుని యేసుక్రీస్తు ఇప్పుడు ఇక్కడే ఉండి ఆయన చేదుని వాగ్దానం చేసి నెరవేర్చి నీ నిండు హృదయముతో అది నమ్ము నెరవేర్చును. అమ్మా, నేను నీతో మాట్లాడగూర్చున్నాను. నీ ఆత్మను సంధించడానికి అలాగూ నేను ఇది చేయుచున్నాను. నీ నిండు హృదయముతో నమ్ముతున్నావా? అవునా? నీలో ఉన్న పొరపాటేంటో దేవుడు నాకు బయలుపరిచినట్లయితే నిన్ను స్వస్థపరచువానిగా ఆయన నీవు అంగీకరిస్తావా? మనము ఒకరికొకరు అపరిచితులము. అవునా? జీవితంలో ఒకరొకరు చూసుకోలేదు ఎక్కడ. అయితే నీలో పొరపాటేదో దేవునికి తెలుసు. అవునా? నీకున్న అతి ప్రాముఖ్యమైనది నీకు రక్తహీనత. అవును, దేవుడు నిన్ను బాగు చేయనని నీవు నమ్ముతావా? ప్రభుని యేసు, నీవు ఈ స్త్రీని బాగు చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, ఆమెను బాగు చేయము. ఆమె సంపూర్తిగా బాగుపండుగాక. యేసుక్రీస్తు నామమున ఆమేన్. సంతోషంగా వెళ్ళు, ప్రార్థించు. అది నీ విశ్వాసం చొప్పున ఉంటుంది. ఆయన ఏ ఒక్కటి నాకు చెప్పలేదు. నీలో బలహీనత అని చెప్పలేదు. ఆయన ఏమి చెప్పునో కనిపెట్టు. ఆయన నీకేమి చెప్పునో అది చేయి. అది నీకు సంబంధించినది. నమ్ముతావా? అది నీవు అంగీకరిస్తావని నీవు చెప్పావు. నీ మాటలు ఆయన తీసుకున్నాడు. ఆయన వాక్యములు ఆయన తీసుకో. వెళ్ళి సాక్ష్యమివ్వు, నువ్వు బాగుపడతావు. ఆమేన్. దేవునికి ధన్యవాదాలు అని చెప్దాము. ఆమేన్. ఎక్కడ నీవు అవిశ్వాసపడకుండా ఉంటావో అంతవరకు దేవుడు నిన్ను దీవించునని నేను నమ్ముతున్నాను. ఎప్పుడు నీవు అపనమ్మక పడకూడదని పాపమవుతుంది. అపనమ్మక పడితే దేవుడు ఆయన కుమారుని పంపిన తర్వాత ఆయన ఇప్పుడు పలికిన దాన్ని నెరవేర్చెను. ఒక సూచనను పంపెను. ఆయన బైబిల్ను పంపెను. ఆయన బౌద్ధికులు పంపెను. ఆయన వరములు పంపెను. ఆయన నీవు ఇంకా అనుమానించితే ఇక మిగిలింది ఏమీ ఉండదు, అంత మనకు శిక్ష తప్ప. అవును, చేయవలసింది ఒకటేదనగా దేవుని ఘనపరచుట, యేసుక్రీస్తును బయలుపరచుట. ఆయన భూమిపై ఉన్నప్పుడు అదే విషయాన్ని ఆయన చేసి ఉండెను. బైబిల్ చదువులంతా అది నమ్మితే ఆమేన్ అని చెప్పుడి. నేను వెళ్ళిపోయి మరలా వచ్చేదనని ఆయన చెప్పిండెను. కొంచెము కాలమైన తర్వాత లోకమునకు ఎన్నడూ చూడదు. అది అవిశ్వాసులకు. అయితే మీరు నన్ను చూతురు. ఎవరు? విశ్వాసులు. ఎందుకనగా నేను మీతోనూ మీలోనూ యుగ పర్యంతం ఉందును. అవునా? అవిశ్వాసపడుటనగా అది పాపము. వెళ్ళి
ఇక ఎన్నడూ పాపము చేయకు, లేక ఎన్నడూ అవిశ్వాసపడవద్దు, లేదా దీనికంటే మరెక్కువ కీడు నీకు కలుగును. అది యేసు చెప్పినది. అలాగైతే అది మనం నమ్మాలి, నమ్మకం ఉండాలి, లేదా నశించెదవు. నేను దేవుడినైతే వారు నా మాటను స్వీకరించకపోతే అది అయిపోతుంది. అయితే ఇంకా ప్రజలు వాక్యమును స్వీకరించరు. అలాగుండగా యేసు వాగ్దానం చేసినట్లుగా సూచక్రియలు, అద్భుతాలు సంఘములోకి కూర్చబడినవి. ఇప్పుడే అన్యజనుల ఎడల ఆయన ముగించి నేరుగా యూదుల యొద్దకు ఆయన మల్లుకొనినని నేను నమ్ముతున్నాను. అన్యులు వారి యొక్క మూఢ సిద్ధాంతాలతో, మూఢ భక్తితో, చలని నామకార్థ సంఘ శాఖలతో విడిచిపెట్టబడతారు. సంఘం కొనిపోబడుతుంది. సువార్త యూదుల యొద్దకు వెళ్తుంది. ఆమేన్. ఆమేన్ అనగా కలుగును కాకని అర్థం. అవును, క్షమించు సహోదరి, ఒక్కొక్కసారి నా మనస్సు సడలింపు చేసుకోవాల్సి ఉంటుంది. నీవు నాకు ఖచ్చితంగా పరిచయం లేని దానవు. నేను చూస్తున్నాను, నీవు మరొక నగరం నుండి వచ్చిన దానవు. నీకు చాలా గుండె జబ్బు ఉన్నది ఆరంభం నుండి. అది వాస్తవమా? ఎంతో నలుపు అక్కడ ఉన్నది. ఒక నల్లటి అట్ట నిన్ను వెంటాడుతుంటే నేను చూస్తున్నాను. నీ మీద ఒకరు అబద్ధం చెప్పాడు. ఆ మనుషుడు దైవిక స్వస్థతను చెప్పుకుంటాడు. అవును, నీవు మంత్రగత్వాన్ని అతను చెప్పాడు. అవునా? అందరూ కూర్చి నీ సంఘంలో పెద్ద గలబారిగినది. నీ యొక్క సంఘ కాపరి జబ్బుతో ఉన్నాడు. అతనికి కుంటి కాలు. అవును సహోదరి, వారేమి నీకు చెప్తున్నారో దాన్ని నీవు తలొగ్గొద్దు. వారు అబద్ధమాడుతున్నారు. నీ గుండెల్లో ఉన్న ఒకే ఒక్క బలహీనత ఏదనగా అది నిర్మల బలహీనత. సమాధి ఇంటికి వెళ్ళు. దేవుడిని దీవించును. నీవు మంత్రగతివు కాదు. నీ పూర్ణ హృదయంతో నీవు నమ్ముతావా? నేను అడిగితే ఆయన నేను టీవీ నుండి బాగు చేయను. నమ్ము. ప్రభుని యేసు, ఈ స్త్రీని నీవు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఆమె సంపూర్తిగా ఆరోగ్య పొందును కాక యేసుక్రీస్తు నామములో ఆమేన్. ఆనందంగా నీ దారిని వెళ్ళు. ప్రభువా కృతజ్ఞతలని చెప్పు. నీవు బాగవుతావు. రమ్మా. సర్వశక్తిమంతుడు దేవా, జీవానికి ప్రదాత, ఈ స్త్రీకి యేసుక్రీస్తు నామములో సంపూర్ణ ఆరోగ్యం దయచేయు. ఆమేన్. దేవుడు నిన్ను దీవించు. ఒక్క నిమిషం. నీకు ఒకటి జరిగినది. అది నీకు తెలుసా? అది వాస్తవం కదా? అది నీకు తెలియదు. ఇదంతా భవనంలో ఉన్న వారికి, ప్రతి ఒక్కరూ మీరు నమ్మితే ఇప్పుడే స్వస్థత పొందుకుంటారు. దేవుని యందు విశ్వాసం ఉంచుడి. అయ్యా, మీరు కాపలదారులా? సరే. చాలగల వస్త్రాలు ధరించి అక్కడ కూర్చున్న స్త్రీ గుండె జబ్బుతో ఉన్నది. అమ్మా నిలబడు. నీ గుండె జబ్బు నుండి ఆయన ఇప్పుడే నేను స్వస్థపరచను. నీ నిన్ను హృదయం నమ్ముతున్నావా? సరే. చేతి రుమాలతో ఉన్న అక్కడ స్త్రీ ఏడుస్తున్నది. గత దినం తలపై ఒక దెబ్బ తగిలినది. ఆ తలనొప్పి వచ్చినది. యేసుక్రీస్తు నామమున నిలబడు. నీ స్వస్థతను అంగీకరించు. ఆమేన్. ఎంతమంది మీలో మీ స్వస్థత అంగీకరిస్తారు? నిన్ను స్వస్థపరచుకు యేసుక్రీస్తు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. మీరు నమ్ముతున్నారా? స్వస్థత పొందాలని కోరుకునేవారు, భవనంలో ఉన్నవారు ఇప్పుడే నిలబడండి. ఈ విధముగా దేవునికి మీ చేతులెత్తండి. సర్వాధికారికు దేవా, నిత్య జీవానికి కర్త, ప్రతి ఒక్క శ్రేష్టమైన ఈవికి ప్రదాత, భవనములో ఉన్న ప్రతి ఒక్కరిని నీవు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు నీ యొక్క దాసునుగా ఈ మిగతా సేవకులతో కలిసి ఇక్కడ ప్రతి వ్యాధిని శపిస్తున్నాను. ఇక్కడున్న ప్రతి వ్యక్తిని దేవుని కుమారుని యేసుకి స్వస్థపరచును కాక. సాతానా, యేసు నామమున యేసుక్రీస్తు ఇక్కడ ప్రజలు విడిచిపెట్టు. చేతులపైకెత్తిన వారు దేవునికి స్తోత్రమని చెప్పండి. ఆనందిస్తూ వెళ్ళండి. సహోదరి బాయ్స్, రెండు పరిశుద్ధాత్మలు లేవు. ఆ ఉదయవేళ లేక రాత్రిపూట సుమియోను క్రీస్తు యుద్ధకు నడిపించిన ఆ యొక్క పరిశుద్ధాత్మయే ఇక్కడికి నిన్ను ఈ రాత్రి వేళ నడిపించినది. ఎందుకనగా పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని నీవు నమ్మి ఉన్నావు కనుక. ఆయన ఏ విధముగా సుమియోనుకు బద్ధుడై ఉన్నాడో అలాగే నీకున్నాడు. ఎందుకనగా ఆయన దేవుడు మరియు ఆయన వాక్యం నెరవేర్చవలసి ఉన్నది. తర్వాత సుమియోను ఇలాగ చూస్తున్నాను. అతడు ఆయన చూడాలని ఆయనపై ఆశ కలిగి ఉన్నాడు. దేవుని వాక్యము అతనికి ఏమని చెప్పినదో అది నమ్మాడు. విమర్శకులు ఏమి చెప్పినా అతడు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాడు. క్రీస్తును చూడాలని అతని హృదయంలో ఒక తృష్ణ ఉన్నది. అది అలా జరుగు నమ్మాడు. అలను పిలుచున్నదని దావీదు పలికినట్లుగా ఇక్కడ ఉన్న మీలో అనేకులు దైవిక స్వస్థతను నమ్ముతున్నారు. అవునా? దైవిక స్వస్థతను మీరు నమ్ముతున్నారా? దైవిక స్వస్థతను మీరు నమ్ముతున్నారని ప్రాముఖ్య కారణం ఒక దైవిక స్వస్థత ఉన్నది కనుక. మనం అమెరికా వద్దకు వస్తున్నప్పుడు అమెరికా ఇండియన్లు ఒకదానిని అనగా సూర్యుని, చంద్రుని, ప్రకృతిని ఆరాధన చేస్తున్నారు.
అతడు ఒక మానవుడు, అతనికి ఒక నిర్మాణికుడు ఉండాలని అతనికి తెలియను. కాబట్టి ఆరాధన చేటుకై పిలిచిన ఒకటి అతని హృదయంలో ఉన్నది. కాబట్టి మర్తులైన ప్రతి మనిషిలో అది ఉన్నది. నీవు నీ వాహనాన్ని ఆరాధన చేస్తావు, నీ ఉద్యోగాన్ని, నీ ఇంటిని, మరొక దాన్ని ఆరాధించవచ్చు. నీవు ఒక దాన్ని ఆరాధిస్తావు. కాబట్టి ఏదైనా విఘ్నం ఉన్నట్లయితే దాన్ని తీసివేయి. యేసుక్రీస్తుకి ప్రథమ స్థానం ఇవ్వు. అప్పుడు ఆ ఆకలి, ఆ అల, దావీదు చెప్పినట్లు అలను పిలిచినట్లు నీ జలధారలు గలగల యొద్ద. సరే, ఇప్పుడు అలను పిలుచుచున్నది. ఉదాహరణకు ఇక్కడ ఒక అల ఉండి పిలిచినట్లయితే ఆ పిలుపుకు ప్రతిస్పందించుట కొరకై ఒక అల ఉండవలసి ఉన్నది. ఈ విధంగా నాకు నేను వివరణిస్తాను. నేను ప్రకృతిని బహుగా ప్రేమించేవాడను. నేను అడవులకు వెళ్తూ సూర్యాస్తమయాన్ని గమనిస్తాను. అడవులోని జంతువుల అరుపులు నేను విన్నాను. నా యొక్క తల్లి సగం ఇండియా వాసి కనుక నా యొక్క రక్తంలో దానిలో ఒకటి ఏదో ఉన్నది. నేను ప్రకృతిని ప్రేమిస్తాను. అడవులోని మృగాల అరుపులు నేను విన్నప్పుడు ఏదో ఒకటి నా ఆత్మ రగిలిస్తుంది. దానికి నేను నిలబడే లేకున్నాను. ఇక్కడే ఈ మధ్య నేను కలరాడలో ఉన్నాను. నేను ఒక కొండ మీద నిలబడి ఉన్నాను. నేను గమనిస్తున్నాను, ఒక పెద్ద వృద్ధ పక్షిరాజు తన చిన్న పిల్లల గుట్లోండి తీసి తన రెక్కలపై ఎక్కించుకొని ఒక పచ్చిక బయల్లో కూర్చుండబెట్టినది. తర్వాత అది పైకి ఎగిరిపోయి ఎంత ఎత్తుగా వెళ్ళగలదో అంత ఎత్తున్న శిఖరం పైకి వెళ్ళిపోయింది. రాతి మీద కూర్చున్నది. అది కనిపెడుతూ ఉన్నాను. నేను కూడా నా దూరదర్శన అద్దాలతో గమనిస్తూ ఉన్నాను. నా గుర్రాన్ని ఒక చెట్టుకు చెక్కించి నేను గమనిస్తున్నాను. నేను అన్నాను, ప్రభువా, నేను ఇది ఇష్టపడుతున్నాను. అది చివరికి నేను వాసన చూచేట్లుగా నాకు అగుపించినది. నీవెప్పుడైనా పక్షిరాజు గుడి దగ్గర ఉన్నట్లయితే దాన్ని అవి మంచి నునుపైన కట్టెలతో తయారు చేసుకుంటవి. పక్షిరాజు పిల్లలు ఆ కర్రల మీద ముళ్ళ మీద నడుస్తూ ఉంటవి. ఏమీ కూడా తెలియదు. ఒక రోజున తల్లి పక్షి తన రెక్కలు చాచినది. ఆ రెక్కల పైకి అడుగులు పెట్టి కిందకి వచ్చినవి. నేను చిన్న పక్షాదు పిల్లల వైపు చూశాను. అలాగ ఒక పెంతికోస్తు ఉజ్జీవాన్ని పెట్టుకున్నవి. అవి మెత్తడి గడ్డి పైన ఉరకలు తీస్తూ ఇక్కడ ఏరుకుంటూ ఒకదానికొకటి కోతలు కోస్తూ పైకి ఎగురుతూ ఎగురుతూ ఎంత స్వేచ్ఛగా ఉండాలో అంత స్వేచ్ఛగా ఉన్నవి. ఓ, అది బాగుందే అని అనుకున్నాను. లోకమనే పాత గుటిలో అలాంటి మనిషి ఒకడున్నాడు. సాతానుడిచిన తప్ప ఏమీ తెలియదు అతనికి. అయితే ఒకరోజు దేవుడు అతను తీసుకొని నీడగల పచ్చిక భూమిపై పెడతాడు. ఓ, అది ఎంతగానో ఆనందించును. అతడు స్వతంత్రుడు. ఏ భయము లేదు, మరేమీ లేదు. ఎందుకని చిన్న పక్షాదు పిల్లలు భయం లేకున్నవి? వాటిని తటాల్లో తీసుకుని పోయి అడవి కుక్కలు ఆ చుట్టూ ఉన్నవే అని అనుకున్నాను. అయితే ప్రతి ఒక్కసారి అవి పైకి చూస్తున్నవి. అక్కడే ఆ తల్లి పక్షులు కూర్చుని వాటిని కనిపెడుతుంది. దేవునికి స్తుతి కలుగును కాక. అది అలాగుండాలి. లోకం యొక్క గుట్టెలో ఉండి ఆయన బయటికి తీశాడు. మహిమ ప్రాకారంపైకి ఎక్కిపోయి ఎత్తైన స్థానంలో కూర్చుండి ఏ అపాయం లేకుండా కనిపెడుతున్నాడు. ఆ చిన్న పక్షాదు పిల్ల ఎదుక ఒక అడవికొక్క వస్తే దాన్ని చంపడానికి వెంటబడుతుంది. ఒక విశ్వాస వెంట సాతానుడు వెంటబండి అతని చేతులపైన విశ్వాస వెంట యేసు వెళ్తాడు. అవును, ఆమె కనిపెడుతున్నది. తన గంభీరమైన తలతో చుట్టూ చూస్తున్నది. ఎత్తైన బండపై అది ఉన్నది. ఎందుకంటే అది ఎటు చూడగలదు. పక్షాదు కళ్ళతో అది చూస్తూ కనిపెడుతూ ఉన్నది. తన తలపై ఎత్తులు చూశాను. నా యొక్క పెద్ద సంఖ్య అద్దాలతో తలను చూశాను, గమనించాను. గాలిని బుస్సుమని కొట్టినది. ఏంటది? అక్కడ ఉత్తర దిక్కున ఒక ఉత్తరపు గాలి ఆరంభమైనది. ఒక ఉరుము గర్జించినది. ఆమె అరుచుకుంటూ కిందికి పోయినది. అక్కడే ఆ పచ్చిక గడ్డి పైన పెద్ద రెక్కలు చాచినది. అక్కడున్న ప్రతి చిన్న పిల్ల చాలా త్వరగా పరిగెత్తిపోయినది. గుడి విడిచిపెట్టక ముందు ఒకవేళ వాటికి హెచ్చరికేమో. వాటి చిన్న కాళ్ళను ఈకల్లో పెట్టినవి, వాటి చిన్న ముక్కలు రెక్కల్లో గుచ్చినవి. ఇప్పుడు లేచి తన రెక్కలపైన పక్షిరాజు పిల్లలను దూచుకొని పోయినది. నేరుగా వెళ్ళిపోయినది. గంటకు 50 మైళ్ళ వేగంతో నేరుగా బండ సందులోకి వెళ్ళినది. నేను ఒక చిన్న బిడ్డవలే ఏడ్చాను. అనుకున్నాను, ఒకానొక మహిమగల దినమున ఈ ఉద్యోగం ముగిసిన తర్వాత ఆయన మహిమలో నుండి వచ్చి ఆయన ఘనమైన రెక్కలు చాచుతాడు. చిన్న పక్షాదు పిల్లలు వాటి ముక్కులను అక్కడ తగిలించుకొని మహిమలోనికి ఆయనతో ఎగిరిపోవును. అలను పిలుచుచున్నది. అలా పిలిచినట్లయితే దానికి ప్రతిధ్వనించగల అల ఒకటి ఉండవలసి ఉంటున్నది. ఒక చెట్టు భూమిపైకి పుట్టుకుమునుపు ఆ చెట్టు ఎదగటానికి ఒక భూమి ఉండవలసి ఉన్నది. భూమి కొరకు దేవుడు చెట్టును చేయలేదు. ఆయన చెట్టు కొరకు భూమిని చేశాడు. ఆయన భూమిని చేసి చెట్టు మొలచుటకై ఆయన ఆజ్ఞించాడు.
భూమి పిలుచుచున్నది చెట్టు పుట్టుకొని వచ్చుడు కొరకై. చేప వీపు మీద రెక్క లేక ముందు అది ఈదటానికి నీళ్లు అనేవి లేవు. ఆ రెక్క ఉండటానికి కారణం అది ఈదుటకు వినియోగించే నీరు ఉంటున్నది. మనకున్న ప్రతి ఒక్కటి అది ఒక కారణం కొరకు, ఒక ఉద్దేశం కొరకు. కొద్ది కాలం క్రితము పెన్సిల్ తుడు పెట్టే వస్తువును ఒక చిన్న పిల్లవాడు తింటం నేను చదివాను. అతడు చూచిన రబ్బరంతా తినేవాడు. అతడు చివరికి సైకిల్ యొక్క తొక్కేది కూడా తినేవాడు. ఆ చిన్నవానిలో లోపమేంటో వారికి తెలియదు. కాబట్టి వైద్యుని దగ్గర తీసుకుని వెళ్ళారు, పరీక్ష చేయించారు. అతను పరీక్ష చేసిన తర్వాత అతని దేహానికి గంధకం అవసరమని కనుగొన్నారు. గంధకము రబ్బర్లో ఉంటుంది. ఆ గంధకం తీసుకుంటానికి అతను రబ్బర్ తినేవాడు. గ్రహించారా? ఇక్కడ ఒకటి ఉండి గంధకము కొరకై పిలిచినట్లయితే దానికి ప్రతిస్పందన గంధకమే ఉండవలే. అది ముందుగా పిలువబడక మునుపు. నా అర్థమేంటో గ్రహించున్నారా? సరే, అలను పిలిచినప్పుడు అక్కడ అల ఉండక మునుపు దానికి ప్రతిస్పందన చేటు కొరకై ఒక అల ఉండవలసి ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితము మీరు పాపులై ఉన్నారు. బహుశా నామకార్థ సంఘములో ఉన్న వారే పరిశుద్ధాత్మ నమ్మన సంఘములో ఉండవచ్చు. అయితే వర్తమానం విన్నారు. దేవుని ఎదుట మరింతగా పిలుచుక మీలో ఒకటి ఉన్నది. దేవుని ఎదుట మీరు ఉండవచ్చు. అయితే మీరు పరిశుద్ధాత్మ బాప్తిసం కావాలనుకున్నారు. దానికై మీరు ఆకలిగా ఉన్నారు. అక్కడ పరిశుద్ధాత్మ కారణము చేత అందుకై మీరు ఆకలిగా ఉన్నారు. అక్కడ దాని కొరకై పిలుచుది ఒకటి ఉన్నట్లయితే దానికై మీరు ఆకలిగా ఉన్నారు. నా భావం ఏదో గమనించారా? ఈ రాత్రి మీరు ఇక్కడ ఉండగల కారణం మీరు దైవిక స్వస్థత నమ్మి ఉన్నారు కనుక. అది బైబిల్ గ్రంథంలో బోధించినట్లయితే, దైవిక స్వస్థత నమ్ము ఒకరు ఉన్నట్లయితే ఒక ఊట తెరవబడుతుంది. దేవుని ద్వారా స్వస్థత పొందుతున్న కోరిక మీకు ఉంటే మేము స్వస్థపరచుటకు ఒక దేవుడు ఉన్నాడు. అవును కదా? అందుచేత అలను పిలుచుచున్నది. అలాగే సిమియోను జీవితంలో జరిగినది. క్రీస్తు రాబోతున్నాడు, అతను ఎరిగి ఉన్నాడు. అతను చనిపోక ముందు అతడు ఆయన్ను చూచునని దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. ఇప్పుడు గమనించు, ఆ తర్వాత అతను నడిపించబడ్డాడు. అది వింతగా లేదా? యేసు తెర మీదకి వచ్చిన వెంటనే ఎవరికైతే పరిశుద్ధాత్మ చేత వాగ్దానము చేయబడినదో ఆయన క్రీస్తు వద్దకు పరిశుద్ధాత్మ చేత సిమియోను నడిపించబడ్డాడు. దైవిక స్వస్థ వాగ్దానాన్ని ఎవరిచ్చారో ఆ పరిశుద్ధాత్మ ఈ రాత్రి మిమ్మల్ని నేరుగా ఓటి యొద్దకు నడిపించింది. ఎవరైతే ఇచ్చించుదరో ఈ రాత్రిలో వారికై అది తెరవబడినది. దేవుని వాగ్దానం నమ్మిన దేవుని కుమారులు నడిపించు అదే పరిశుద్ధాత్మ. నా భావం మీద చూస్తున్నారా? దేవుని కుమారులు కుమార్తెలు మీరందరూ ఇక్కడికి నడిపించబడ్డారు. ఎందుకంటే మీరు దేవుని వాగ్దానం నమ్మినారు కనుక. అది ఆలోచన చేస్తున్నప్పుడు తర్వాత ఆలోచన చేస్తున్నాను. అదిగో ఆ మూలన ఒక వృద్ధ స్త్రీ ఉన్నది. ఆమె కళ్ళు లేని స్త్రీ అని మనకు బోధించబడినది. పేరు అన్నా. ప్రభు రాకడను కనిపెడుతూ ఉన్న ప్రవక్తి క్రీస్తును ఆమెకు చూయించడానికి దేవుడు భద్రై ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ అన్నా నడిపించినది. ఆ ఉదయం వృద్ధులైన ప్రవక్తి భవనం నుండి బయటికి వచ్చుట, ఆ జైళ్ళ మధ్య నుండి ఆమె పరిశుద్ధాత్మ నడిపించబడుట నేను చూస్తున్నాను. ఆ స్త్రీల వరుసలో ఉండి ఆ ఊటి ఎద్దుకే నేరుగా అలిచిపోయినది. ఎందుకనగా పరిశుద్ధాత్మ ఆమెను నడిపించినది. అవును, ఆయన రాత్రి ఇక్కడే ఉన్నాడు. ఆయన మృతుల నుండి తిరిగి లేచున్నాడు. వాగ్దానం ఇచ్చున్నాడు. పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆకర్షించినది. ఇక్కడ ఈ రాత్రి మీరు లేకున్నట్లయితే పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చినటువంటి కాదు. లోకంలో ఎక్కడ ఉండేవారు కాదు. ఇక్కడ ఈ వేడి భవనంలో విసురుకుంటూ మీరున్నారు. ఎందుకని? యేసుక్రీస్తు రంగం మీదకి వచ్చి ఆయన వాక్యం స్థిరపరచు కొరకై. మీరు విమర్శించుటకే వచ్చేట్లయితే సాతాను మీకు మరింత విమర్శను చూయిస్తుంది. తప్పక నీవు దేనికి ఎదురు చూస్తావో దాన్నే పొందుతావు అంటారు. ప్రార్థన వరుసలో వచ్చి పొందకపోతే ఆ తర్వాత నేను నమ్ముతాను అంటారు. నీవెదురు చూస్తావో అదే పొందుకుంటావు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ వచ్చి తన శక్తితో కనపరచుటకు ఇక్కడ ఈ భవనంలో ఆయన మహిమను కురుమించమని ఎదురు చూస్తున్నాను. కల్వరిని చూచి పాపులు ఏచుడు కొరకై, వ్యాధిగ్రస్తులు స్వతంత్ర పొందుల కొరకై అన్ని విధాల అద్భుతాలు సూచికలు జరగవాలని ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు వాగ్దానం చేశాడు కనుక నమ్ముతున్నాను వాగ్దానాన్ని. ప్రార్థించుకుందాము. పరలోకపు తండ్రి, నీ యొక్క వాక్యము ఎలా సత్యమైంటుందో అలాగనే తిరిగి లేచిన యేసు యొక్క అద్భుతాలు సూచికల్లో నీ వాక్యం స్థిరపరచము. ఆయన భూమిపై ఉన్నప్పుడు ఆయన గొప్ప వ్యక్తి అని చెప్పుకోలేదు. నీవు ఆయనకు ఏమిచ్చావో, దర్శనమిచ్చావో ఆయన చెప్పిన్నాడు.
ప్రజల యొక్క తలంపులను వారి స్థితులు ఆయన ఎరిగెను. రక్తస్రావ రోగి స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టప్పుడు అది ఎరిగెను. ఆమె ఎక్క నిలబడి ఆయన ఎరిగుండెను, ఎందుకంటే యేసు ఆమె వైపు చూచాను. నీ విశ్వాసం నేను రక్షించునని ఆయన చెప్పాడు. తండ్రి, ఆయన ఇక్కడ ఉన్నాడని మాకు తెలియను, ఎందుకనగా ఆయన వాగ్దానం చేశాడు. మా యొక్క విశ్వాసం ఆయన వాక్యములతో రంగలవేయబడి ఉన్నది. అది నిత్యమని మేము ఒప్పుకుంటున్నాం. ఆయన గొప్ప పునరుద్ధాన ప్రత్యక్షత ద్వారా ఇక్కడ భూమి మీద ఆయన జిల్లు మధ్య ఆయన సంఘములోను ఆయన కార్యములు చేయడం ద్వారాను మేము ఆయన చూస్తున్నాము. ప్రభువా, నేటి దినాన ఈ కాలం సంబంధించిన వెలుగునిచ్చుము. రహదారి అంతాన గొప్ప నాటకం పెట్టబడినప్పుడు మేమందరం నీ ఎదుట వస్తాము. ఈ గొప్ప తెర తీయబడగానే ఏ యుగములోని మా బ్రతుకులు మా ఎదురికి వస్తవి. దేవా, అవినీతికి విరుద్ధంగా కేకబెడుతున్న స్వరము నీ కుమారుని యేసు నమ్మునను ప్రజలకిచ్చు పిలుపును నీ యొద్దకు చేరుకాక. ఇక్కడ ప్రజలను దీవించండి. వారెంతో వెడిలో కూర్చున్నారు. దేవా, వారికి నీ ఒక ప్రత్యేక ఆశీర్వాదం దయచేయము. ఈలాంటి తలంపులను పరిశుద్ధాత్మ శక్తి ఉపదేశము శ్రేణు కాక. ప్రభువా, నీ సేవకుని రబోతున్న కుడికి కొరకు పవిత్రపరచము. ఆ కళ్ళు వీటిని మార్పు చేయగలవని గ్రహించి నిలబడి ఉన్నాను. తండ్రి, నీ గంభీరమైన మహిమకరమైన శక్తి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని విధేయతతో నిన్ను ప్రార్థిస్తున్నాను. అయోగ్యుడైన నీ సేవకుడు ఈ రాత్రి వేళలో నీ దృష్టికి కనిపించబడితే ఈ అయోగ్యుని తీసుకుని ఈ ఉనికిని బయటపెట్టి ప్రభుని యేసు లోనికి రండి, నీ ప్రజలతో మాట్లాడమని కోరుకుంటున్నాను. భూమి మీద ఈ జీవితం గడిచిన తర్వాత, ఆఖరి ప్రార్థన ముగించబడిన తర్వాత, యుద్ధాలని ముగించబడిన తర్వాత పొగ ఆగి ఎండిపోతుంది. ఆయుధాలు కుప్పవేయబడతవి, బైబిల్ మూయబడతవి. నీ ఇంటికి మేము వస్తాం. ఆ గొప్ప ఉదయవేళ ఉషోదయమైనప్పుడు నిత్యమైనదిగా, కాంతివంతమైనదిగా, సౌందర్యవంతమైనదిగా ఉంటుంది. ఆకాశపు ఆవల ఏర్పరచబడిన వారు ఏకముగా కూడినప్పుడు రచిత ఇలాగు చెప్పాడు, ప్రభువా, వేల వేల మైల దూరములో ఉన్న పెద్ద బల్ల రాత్రి భోజనం కొరకు అక్కడ వేయబడి ఉండుట, యుద్ధ వీరులు ఒకరి వైపు ఒకరు చూచుకొని ఆనంద బాష్పాలు వారి చెక్కిలపైన రాల్చెదరు. రాజు ఆయన సౌందర్యముతో భాషతో బయటికి వచ్చి బల్ల దగ్గర నడుస్తూ, ఇక ఏడవద్దు, అంతా గతించిపోయినది అని చెప్తూ ఆయన తన స్వహస్తములతో వారి కన్నుల కన్నీటిని తుడుచును. ప్రభు ఆనందములో ప్రవేశించుడని చెప్పును. తండ్రి, మార్గపు చివరికి మేము వచ్చినప్పటికీ ఈ రహదారులోని ఇబ్బందులు మాకు లెక్క చేయవు. ప్రభు, ఆ గతకాలపు స్థితులు మేము మార్చునట్లు, ఉన్నత ప్రభు యొక్క గురిని మేము చేరినట్లు ఈ రాత్రి మాకు సహాయం చేయము. నీ ఆత్మ వచ్చి నీ కుమారుని యేసుక్రీస్తును ఈ ప్రజలకు తెలియపరచును కాక. ఒక మర్త్యునిగా వారు తెలుసుకున్నట్లుగా నీవు నిన్న నేడు యుగాలు ఒక్కడి రీతిగా ఉన్నావని చెప్పగలను. నీ ప్రియ బిడ్డని యేసు నామమున అడుగుచున్నాను. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును కాక. ఈ రాత్రి స్వస్థత కూడికలకు ముందు ఒక బిడ్డగా నన్ను క్షమించండి. నేను ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకటి నా హృదయంలో వచ్చినది. ఒక చిన్న బిడ్డ అయినప్పటి నుండి దర్శనాలు నాకు జ్ఞాపకం వస్తున్నవి. వారు చెప్పేవారు, బిల్లీ, అలాంటి వద్దకు నీ వెళ్ళవద్దు, అది దయ్యం అని చెప్పారు. ఆ మత బోధకుల చేత బోధించబడి చేత దర్శనాలు తప్పు అని నేను సగం నమ్మకం ఉంచాను. తర్వాత రాత్రి ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎవరైనది నాకు చెప్పాడు. ఆయన ఎక్కడే ఉన్నాడని ఇప్పుడు నాకు తెలుసు. ఆయన సన్నిధి నాకు తెలుసు. నేను ఆయన ప్రేమిస్తున్నాను నాకు తెలుసు. నేను తలంచాను, నేను ఒక దయ్యాన్నై ఉండి నేను ప్రభుని యేసుని ఎలా ప్రేమిస్తాను? అదెలా సాధ్యం? ఆయన నా కొరకై నా హృదయం ఎంతో ఉత్కృష్టి చెందింది. ఆయనకు తెలుసు నా హృదయం. ఆయన వచ్చి నేరుగా నాకు చెప్పాడు. నేను ఆయన నమ్మాను, ఎందుకంటే దేవుని వాక్యంతో అది పోల్చి చూశాను. వారి మాట దేవుని వాక్యంతో సరిపోదు. క్రైస్తవ స్నేహితులారా, మీ అందరితో నేను చెప్పాలనుకుంటున్నాను, అది నన్ను సంధించినప్పుడు ఏం జరిగిందని కొన్నిసార్లు మీరు ఆశ్చర్యపోవచ్చు. అర్థం దాన్ని నేను తెలియచేయలేను. అది తెలియపరచుటకు
అది ఆవల ఉన్నది. అయితే నేను నిలబడలేంతగా బలహీనపడిపోతాను. దాన్ని మీరు అర్థం చేసుకోలేకపోవచ్చు. అయితే లేఖనం చదవండి, తెలుస్తుంది. ఒక దర్శనాన్ని ప్రవక్త దానియేలు చూసిన తర్వాత అతను అనేక దినాల వరకు కలత చెందాడని అతను చెప్పాడు. అది వాస్తవమే. యేసు ఒక పర్యాయము ఒక స్త్రీ ఆయన లాగలిగిన విశ్వాసం కలిగి ఉంటే చూచి ఆమె ఎవరు అని చూడగోరాడు. నాలోండి ప్రభావము బయటికి వెళ్ళినది అని అన్నాడు. ప్రజలు అక్కడే ఉన్నారు. అది నేను కాదు క్రైస్తవులారా, కాదు, నేను కేవలం ఒక మానవుడును, పాపుల్లో ప్రధానుడును. అయితే సంపూర్ణ సువార్త ప్రజలైన మీరు ఋతువుకు ఆవల జన్మెత్తిన వాడును నేను. అవునా? కృప ద్వారా, దేవుని కృప ద్వారా మిమ్మల్ని నా సహోదరి సహోదరులను పిలిచడానికి ఆయన అనుమతి ఇచ్చాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను ఇక్కడ చూయించుకుంటూ లేను, డబ్బు కోసం నేను ఇక్కడ లేను, అది మీకు తెలుసు. కనుక ఒకదాని కొరకు నేను ఇక్కడ ఉన్నాను, ఎందుకంటే నేను యేసును ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఈ యొక్క ఆహ్వానాన్ని బట్టి నేను వచ్చాను. బహుశా నాకు నేనుగా ఆయనకు సమర్పించుకుంటూ ఆయనకు మరెక్కువగా ప్రేమించుటకై నా ద్వారా ఆయన ఒకటి చేయటో ఆయన నమ్మి స్వస్థపరచబట్టు కొరకై అది నా యొక్క ఆఖరి ప్రాముఖ్యమైన ఉద్దేశమైనది. దేవుడు మిమ్మల్ని దీవించును. మరలా సంఘ కాపరులు, వ్యాపారస్తులు మిమ్మల్ని దీవించును. ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను, నేను ఎక్కువగా బలహీనపడక మునుపు కొన్నిసార్లు వేదికను విడిచిపెట్టలేకపోతాను. నా కుమారుడు, మేనేజరు అది గమనిస్తుంటారు. నేను మీకు వీడుకో చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఏ గొప్ప నది తీరాన నేను మిమ్మల్ని కలుసుకోలేకపోతే ఆ ఉదయవేళ మిమ్మల్ని చూస్తాను. నా దగ్గర సాక్ష్యం ఉన్నది. నేను ప్రభుని యేసును ప్రేమిస్తున్నాను. దర్శనాల గూర్చి దేవుడు నాకు దర్శనాలు ఇస్తాడు. అది నిజం. బైబిల్ నా ముందున్నది. నాకు సాక్షి దేవుడు. ఆయన అనుమతిని బట్టి, ఆయన కృపను బట్టి మాత్రమే నేను చెప్పగలను. కాబట్టి నాకై ప్రార్థించండి. మరొకటి నేను అడగాలని ఆశిస్తున్నాను. నేను ఆఫ్రికాకు, ఇండియాకు, పాలస్తీనాకు, జర్మనీకి వెళ్తున్నాను. గుర్తుంచుకోండి, ఆ దేశాల్లో పరిస్థితులు ఇలాగ ఉన్నవి. ఆ దేశంలో మాంత్రికులు, దయ్యపు కార్యాలు చేయవారు సవాల్ చేస్తారు. నీవు దేని గురించి మాట్లాడుతున్నావో అది నీవు తెలుసుకోవటం మంచిది. ఎండతోనూ బరువు ఈదురుగాళ్ళు విచ్చుతున్న శ్రమలు ముంచుకొచ్చినప్పుడు వాషింగ్టన్ డీసీలో ఒకరు నా కొరకు ప్రార్థన చేస్తున్నారని నా జ్ఞాపకం ఉన్నది. మీరది నాకై చేస్తారా? మరలా దేవుడు దీవించును కాక. చాలా వందనాలు. సాయంకాలము గత రాత్రి 100 ప్రార్థనా కార్డులు ఇచ్చారని, ఆ సంఖ్య, ఆ అక్షరం నాకు జ్ఞాపకం ఉంది. అది వాయ్. గత రాత్రి వారిలో 17 మందిని పిలిచాం. ఇది నిజమే అనుకుంటున్నాను. అవును సహోదరులారా, పంచిచ్చిన వాటిలో మొదటి 15 కదా. ఇప్పుడు వాటిలో మరికొన్ని పిలుద్దాము. విశ్వాసం ఇంకా పైకి వస్తున్నట్లయితే 2-3 వర్గాలు పిలుద్దాం. లేకపోతే ఇక్కడ వారు ఇంకా ఎంతమంది ప్రార్థనా కార్డులు లేకుండా ఉండి ఈ రాత్రి దేవుని ద్వారా స్వస్థత పొంద ఆశపడుతున్నారు? చేయొద్దండి. ప్రార్థన కార్డు లేనివారు మంచిది. చెప్పుడుకు కఠినంగా ఉన్నది. ప్రతి చోట కిక్కిరిస్తున్నారు. ఇంకొకటి మిమ్మల్ని అడుగుతాను. నేను ఒకవేళ మిమ్మల్ని కలిసిన మొట్టమొదటి తరుణం ఇదే. కొద్దిగా ఎక్కువసేపు మనం కుటుంబంలో ఉండుట అది మంచిది కాదు. దైవిక స్వస్థతను ఎలాగో అంగీకరిస్తారో తెలుసా? వాపు అనేది దయ్యం. ప్రతి వ్యాధి కూడా దయ్యం సంబంధమైనది. దేవుడు ఆయన బిడ్డలకు వ్యాధులు ఇవ్వడు, దయ్యం చేస్తుంది. నీవు చెప్తావు దయ్యం కూడా చేస్తుందని. సాతాను వెళ్ళగొట్టదు, అతను చేయలేడు. యేసు చెప్పాడు. ఆయన చెప్పాడు, సాతాను నిన్ను వెళ్ళగొడితే అతని రాజ్యం ముక్కలవుతుంది. అందుకని అతను చేయలేడు. ఔషధాలు వైద్యులు స్వస్థపరుస్తారని చెప్పరు. మేయో సహోదరులు మా మంచి అధికారులు, మేము స్వస్థపడతామని చెప్పరు. ప్రకృతికి సహకరిస్తాము అని అంటారు. స్వస్థత ఇచ్చేది ఒకరు, అది దేవుడు. నీ చేతిలో ఒక స్థలమందు వారు కుట్టివేయగలరు, దాన్ని స్వస్థపరచలేరు. ఒక పంటి వైద్యుడు పని లాగువేయగలడు, స్థలాన్ని బాగు చేసేది ఎవరు? ఒక వైద్యుడు కడుపులో పుండును కత్తిరించగలడు, స్వస్థపరిచేది ఎవరు? దేవుడు. ఔషధాల క్రమంలో కట్టలేవు. ఒక చికిత్స మాత్రమే, దేవుడే స్వస్థపరిచేది. ఒక వైద్యుడు నీ చేయిని కడతాడు, నీవింకా బాగుకలేదు. వైద్యుడు తన జ్ఞానము ద్వారా అది చేశాడు, నీ చేయి సరిగా పెడతాడు. అవును, సమస్త స్వస్థత దేవునిది. కాబట్టి నీవు ఆయన నమ్ము. కొన్నిసార్లు వాచినప్పుడు జీవమందులో ఉండి దయ్యం వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాపు చచ్చిపోతవి. నీలో నుండి జీవం వెళ్ళిపోతే నీవు చచ్చిపోతావు. నీ జీవము నీలో నుండి వెళ్ళిపోతే దేహము ఇంకా అక్కడే ఉంటుంది.
అది ముడుచుకుపోతుంది. ఇక్కడ ఒక భద్రత తీసుకునే వ్యక్తి ఉన్నట్లయితే మానవుని శరీరంలో ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత శరీరం ముడుచుకుపోతుంది. ఒక చిన్న జంతువుని గమనించు, అది రహదారి మీద కుళ్ళి చనిపోయినప్పుడు దాన్ని గమనించు, అది బరువుకిపోతుంది. ఇక్కడున్న వేటగాలైన మీకు అది తెలుసు. నీవు చంపితే దాన్ని తూనిక వేయి, ఉదయం దాన్ని తూనిక వేయి, మరలా తూనిక వేయి, కొన్ని పౌన్లు తేడా ఉంటుంది. ఒక వాపు అది చనిపోయినప్పుడు అది ఉబ్బిన దాని నుండి దయ్యాలు వెళ్ళిపోతేవి. ఒక కణితి, క్యాన్సర్, కంటి జబ్బు మొదలగిన వాటి వల్లే దయ్యం అందు నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అది దాని ప్రాణం. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఒక చిన్న జీవకణం నుండి వచ్చిన వారే. నీ యొక్క కణాలను నీవు అభివృద్ధి చేసుకుంటూ నీవు ఆరంభిస్తావు. అందులో ఉన్న జీవం యొక్క స్వభావ ప్రకారంగా కణములు వచ్చును. అది నరును తయారు చేసినవి. కుక్క యొక్క కణములు కుక్కను తయారు చేస్తుంది. పక్షి కణాలు పక్షిని చేస్తుంది. దాని జాతి ప్రకారం ప్రతిదీ కలుగుతుంది. అయితే ఒక దయ్యం అది లావు లేక ఉబ్బు, లేదా అది లావు కాకూడదు. అవి ఎదిగే కణాలుగా ఆరంభిస్తవి. ఉదాహరణగా క్యాన్సర్ పెద్దదై కణాలుగా ఆరంభించి పెద్దదైపోతవి. దాని ప్రాణం ఇంకా ఉంది. అది జీవిస్తుంది. నీ యొక్క తల్లి గర్భంలో నీవు ఎలాగో ఎదుగుతావో, నీవెలా జీవిస్తావో అలాగూ. అయితే ఇప్పుడు ఆ జీవము నీ జీవము కాదు, అది వ్యత్యాసకరమైన జీవం. నీవు జీవించుటకు జీవం అవసరమైనది. అది మరణ సంబంధమైనది, లేక మరణం యొక్క ఆత్మ. క్షమించు, అది మరణం. అది నీలో ఉన్నది, అది క్రితం ఉన్నది కాదు. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నది. అయితే దాన్ని అక్కడ పెట్టింది ఎవరు? అది ఒక దాని ద్వారా వచ్చింది. అదే దయ్యం, క్యాన్సర్, కణితి, ఈ విషయాలు అంకురాలు. నీవు కూడా ఒక అంకురం. ఉదాహరణకు కంటి జబ్బు అది చనిపోయినప్పుడు, కళ్ళు జబ్బు వచ్చిన వారు ఆత్మ అయిపోయిన తర్వాత జనులు అంటారు, నేను చూడగలుగుతున్నాను, నేను చూస్తున్నాను అంటారు. తర్వాత రోజు ఎక్కువగా వారు చూడగలుగుతారు. 70 గంటల తర్వాత కుళ్ళు పడుతుంది. అంతే. యేసు పునరుద్ధానం వలె ఆయన 3 పగళ్ళు 3 రాత్రులు ముందుగానే లేచిండెను. చూశారా? ఆయన శుక్రవారం మధ్యాహ్నం చనిపోయాడు, ఆదివారం లేచాడు. కారణం దావీదు చెప్పాడు, ఆయన ఆత్మను పాతాళం విడిచిపెట్టెను. ఆ కణములు 72 గంటల్లో పగిలిపోటుకు ఆరంభిస్తవి. అవి ఉబ్బటం ఆరంభించకనే అవి లావై పెద్దవైపోతవి. కారణం నీ గుండె రక్తనాళాలను శుద్ధి చేస్తుంది. గత రాత్రి ఒక మంచి భక్తి గల స్త్రీ నా దగ్గరికి వచ్చినది. ఒక పెద్ద క్యాన్సర్. ఆమె ప్రార్థనా వరుసలోకి వచ్చినది. ఆమె వెంట్రుకలంతా పాకిపోయినవి. ఆమె అన్నది, నేను నిలబడి ఆమె వైపు చూచి ఆత్మ ప్రేరేపణ చేత ఆమె తలలో క్యాన్సర్ ఉందని నేను చెప్పాను. అది ఆగిపోతుందని నేను చెప్పాను. భవనంలో ఆ స్త్రీ ఉన్నదా? ఆ మద్యపానము చేత క్యాన్సర్ వచ్చిన ఆమె ఉన్నట్లయితే ఆమె నిలబెడతా? ఆమె భవనంలో ఉన్నప్పుడు మరొకరు చుచ్చులాగున్న చేయి ఉప్పు ఆ స్త్రీ క్యాన్సర్లతో ఉండి నిలబడి ఉన్నది. నేను వేదిక యొద్ద ఉండి వారిని చూశాను. అవి తెల్లగా మారిపోయి వేదిక యొద్ద రాలిపోవటం చూశాను. గమనిస్తున్నారా? అది అద్భుతం. సహజంగా వాపు ఎప్పుడు తగ్గిపోతుందో దానిలోని ప్రాణం పోతుంది. అయితే వాపు ఒకవేళ అది అలాగైతే అది అక్కడే ఉండిపోయి ఉబ్బటం ఆరంభమవుతుంది. తర్వాత నిజంగా నీవు జ్వరముతో జబ్బుపడిపోతావు. ఓ విధంగా అంటూ జాడ్యం వల్లే గుండె రక్తాన్ని సరఫరా చేసి దేహాన్ని శుద్ధిస్తుంది. నీ శరీరంలో పెద్ద మాంస ముద్ద బరువు కోల్పోతుంది. రోగి ఎంతగానో అస్వస్థత చెందుతాడు. అలాగుంటాడు. అప్పుడు అంటావు, నేను వేదికలకు వచ్చినప్పుడు 1-2 దినాలు ఎంతో బాగున్నాను, అయితే నా స్వస్థత నేను పోగొట్టుకున్నాను. ఎందుకని? నీ స్వస్థత నీవు పోగొట్టుకుంటున్నావని మంచి రుజువు అది. నీవు అనుమానించుటకు ఆరంభించకనే ఖచ్చితంగా విశ్వాసం ప్రాణాన్ని తీసివేస్తుంది. తిరిగి అవిశ్వాసం వస్తుంది. యేసు చెప్పాడు, ఒక అపవిత్రాత్మ ఒక మనుషుల నుండి వెళ్ళిపోయి నీళ్ల స్థలంలో తిరిగి 7 ఇతరమైన ఆత్మలతో తిరిగి వచ్చును. ఆ ఇంటి మనిషి మంచి ఒక విశ్వాసం అక్కడే ఉండని. నీవెంతగా భావన ఇచ్చావని అని కాదు, నీవేమి నమ్మినావో దాని వలన. నీవది భావిస్తున్నావని యేసు ఎన్నడూ చెప్పలేదు. నేను నమ్ముతున్నావని చెప్పాడు. దేవుని దీవించును. గత రాత్రి వైలో ఒక 100 ప్రార్థన కార్డులు వారు ఇచ్చున్నారు. చేరుకోలేం. ఈ రాత్రి ప్రయత్నం చేసి వాటిలో ఆఖరి 15 ఎవరి ఎద్దు ఉన్నవి? లేదు, 85 ప్రార్థన కార్డు ఎవరు కలిగి ఉన్నారు? ఇక్కడ అలాంటి వారు ఉంటే వెనకాల ఉన్నట్లయితే ప్రార్థన కార్డు 85. మీ చేయి పైకెత్తు. మంచిది. 86 ప్రార్థన కార్డు 86. మంచిది. 87 ప్రార్థన కార్డు ఎవరి వద్ద ఉన్నదో నేను చూస్తాను. మీరు నిలబడతారా? 87 మంచిది. ఒకవేళ ఒక నిలబడలేకపోవచ్చును, మంచం మీద ఉండవచ్చును, చెవిటివారు కావచ్చును, నాకెవరు సహాయం చేసేవారు లేరు అనవచ్చును. వారు చెప్తారు, నేను ఇక్కడ ఉన్నాను, ఫలానా వారు నాకు చెప్పారు, ఎవరు నాకు సహాయం చేయలేదని. ఒకవేళ చెవిటివారు కావచ్చును,
ఇప్పుడు 85, 86, 87 మీ ప్రక్కవారి కార్డు. అతడు ఒకవేళ చెవిటివాడై ఉండి వెళ్ళలేకపోవచ్చును. 87 వందనాలు సహోదరి. 88 ఎవరు? ప్రార్థన కార్డు 88 భవనంలో ఉన్నారా? మంచిది. 89 ప్రార్థన కార్డేనా? నిలబడతారా? చేయొద్దండి. 89ఏనా? 89 మంచిది. సరే. 90 నమ్మిక మాత్రం ఉంచు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆయన ఏమైతే చెప్పి ఉన్నాడో అది చెప్పండి. ఆయన ఏది చేయమనిప్పటికీ అది చేస్తాము. చేయి. ఆయన ఏది చేయమని చెప్పి ఉన్నాడో అది చేయము. నేను యొక్క సహోదరుడు ఒక మనిషిని మాత్రమే. ఆయన వచ్చి ఈ అచ్చుబలను తీసుకొని నిండోరుగా దీవించి ఆయన పరిశుద్ధాత్మ దీని ద్వారా పనిచేయించట్లయితే అప్పుడు మీరు యేసుక్రీస్తు జనుల మధ్య కదలట మీరు చూస్తారు. అప్పుడు ఆయన ఇక్కడ ఎంతగా తను రుజువుపరచుకున్నా ఆయన్ని మీరు నమ్మకపోతే మీకేమీ చేయలేడు. అవును, ఆయన నా ప్రక్కనే నిలబడి ఉన్నాడన్న విషయం కాదు, నీవు చూచులాగున. నీవు నన్ను నమ్మనట్లయితే నేను నీకేమి చేయలేను. అయితే లేఖనాల గురించి ఆయన ఏమి చెప్పినాడో నా మాట అలాగే ఉండును. దేవుడు నీకు సహాయం చేయరీతిగా ప్రార్థిస్తాను. బహుశా ఇక్కడ తల్లులు తండ్రులు మొదలైన వారు ఉన్నారు, వ్యాధులతో బాధలతో అక్కలతో ఉన్నవారు. మీకు సహాయం చేయమని నేను దేవుని అడుగుతాను. కుడి ప్రక్కన ఇక్కడ వరుసగా ఉండు. తల్ల మనం వచ్చుకుందాము. ఓ క్షణము. దయగల తండ్రి, నీ కుమారుని యేసు నామములో ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధాత్ముడు వచ్చి యేసుక్రీస్తు వారి కార్యాలను ప్రత్యక్షింప చేయును కాక. ఏ ప్రజలను దీవించండి, వారిని సంపూర్ణంగా చేసి బాగుపరచండి. ఆరోగ్య ఆనందాలు గల వారిగా వారిని చేయుము. ఇది ఎరుగుడికై తండ్రి, నీ సేవకుని యొక్క బలహీనతలను నీవు ఎరిగే ఉన్నావు. నేనేమి చెప్పాలో నేనేమి చేయాలో నాకు తెలియదు. నీ యొక్క ఆజ్ఞ ప్రకారంగా నేను ఇది చేశాను. ఇంకా ఈ ప్రజలను నీవు ఆశీర్వదించి సహాయం చేయగలవని ఈ రాత్రి ఇక్కడ ఉన్నావని నేను నమ్ముతున్నాను. తండ్రి, నీవు పరిశుద్ధాత్మను నీ సేవకులకు పంపించి వాటిని ఎలాగూ చేయాలో ఆ విషయాల్లో మాకు బయలుపరిచినట్లయితే అప్పుడు మేము ఉత్సాహ సంతోషాలు పొందుకుంటాము. నీ ప్రజలు నిన్ను నమ్మియున్నారు, ఏక హృదయముతో ఏకాత్మతో ఉన్నారు. తండ్రి, నీ దాసునుగా ఇది నేను అడుగుతున్నాను. ఈ రాత్రి ఏ ఒక్క బలహీనత ఇక్కడ ఈ భవనంలో ఉండకుండు కాక. వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆరోగ్య ఆనందాలు కలిగి ఉందరు కాక. అది చేయి తండ్రి, చేయరా. నా హృదయంలో వాత్సల్యతో యేసుక్రీస్తు నామమున విశ్వాసముతో నేను దీన్ని అడుగుతున్నాను. ఆమేన్. అక్కడెవరైనా ఇప్పుడు ఆ వెలుతుల్లో ఉన్నారా? అక్కడెవరైనా ఉండి వాటిని కదిలించగలిగిన వారు ఉన్నారా? కొన్నిసార్లు ఈ పరిశుద్ధాత్మ వస్తుంది. పఠాన్ని మీలో అనేక మంది చూస్తుంటారు. మరలా వచ్చినట్లయితే గత రాత్రి సహోదరు మోర్ చెప్పినట్లుగా కొన్ని తీసుకుని వస్తాను. అనేక పర్యాలు అది తీయబడినది. పుస్తకాల్లో మీరు అది ఉంచుకొని ఉన్నారని తలుస్తున్నాను. నా ఎదురు 2 పెట్టెలు మాత్రమే ఉన్నవి. అవి ఎంతగానో ఆనందిస్తారు. మీరు అందులో చూడండి. అది ఎక్కడ ఉన్నదో దాని యొక్క మరొక పటం మీరు చూస్తారు. అర్కన్సాస్లోని కండెమ్న వార్తాపత్రిక దాన్ని పట్టుకున్నాడు. అమెరికా సంస్థ వలె ఇది అధికార నిర్ధారణమైనది. వారు కలిగి ఉన్నారు. అలాంటప్పుడు అధికార యోగ్యమైనది. అనేక వేల మంది ప్రజలు కొద్ది కాలం క్రితము ఉద్యోగ కుటాల తర్వాత నది యొద్ద 500 మందికి బాప్తిసం ఇస్తూ నిలబడి ఉన్నాను. ఎక్కడైతే నేను ఉన్నానో అక్కడికి అది వచ్చినది. జనులు భయపడిపోయారు. అది ఒక గర్జన వలె ఉంది, భగ్గుమన మంట వలె ఉన్నది. ఈ రాత్రి సభ ఎదుటకు ఆ విధంగానే దేవుడు దర్శనం ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇక్కడే ముఖ్య పట్టణంలో మరొకసారి దేవుడు నా ఎడల దయచేయనట్లయితే ఇప్పుడు మీరు గ్రహించగలరు. కొందరికి అది కనిపించదు, మరి కొందరికి కనిపించదు. మేము తలంచలేదు, అయితే అది జరుగుతుంది. దేవుని ఆత్మ యేసుకు పైగా ఉండుట యోహాను ఒక సాక్షిగా ఉన్నాడు. జ్ఞానులు నక్షత్రాన్ని వెంబడించారు. మీరు నమ్ముతున్నారా? తూర్పు దేశము దారంతటి కూడా వారములు నెలలు వచ్చుచు ఆ దేశంలోని ప్రతి నక్షత్రాన్ని చూచి మెద్దలు దాటిపోయారు. నక్షత్రాలను బట్టి వారు కాలాన్ని నిర్ణయిస్తారు. రాత్రంతా వారు కనిపెట్టారు, సమయాన్ని నిర్ణయించారు. అయితే ఎవరు చూడలేదు. అయితే జ్ఞానులు చూశారు. ఎందుకంటే రాత్రి మీరు క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు, కాబట్టి మీరు ఆయన చూస్తారు. అవును, సరే. ప్రభుని యేసు మిమ్మల్ని ఆశీర్వదించును. బిల్లీ పాల్, సహోదరు మూర్, మీలో కొందరు సంసిద్ధమేనా? మంచిది. బిల్లీ, మీరంతా వరుసలో ఉన్నారా? 15 మంది కూడా. అందరూ 15 మంది వరుసగా ఉన్నారు.
మిగతా వారు ప్రార్థనా కార్డు లేని వారు ప్రయత్నం చేయండి. మీరు వరుసలో ఎరుగండి. నేను మీ వైపు చూచి అలా నమ్ముతాను. ఆయన వస్త్రాన్ని ముట్టిన ఆ స్త్రీ వల్లే అలాంటి విశ్వాసంతో మీరు నమ్ముడి. ఆయన వెనుకకు తిరిగి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును అని ఆయన చెప్పాడు. నమ్ముతున్నావా? అదే ఈ రాత్రి కేకలు పెడుతున్న గుంపతుట్లు కూడా ఆ పేద గుడ్డివాడైన మనుష్యుడు ఎరికో గోడలు ఆనుకొని నన్ను కరుణించని అరుస్తున్నాడు. బహుశా భవంతికి 2 దూరం ఉన్నదేమో. యేసు ఒకవేళ అతని స్వరం వెళ్ళలేదేమో. అయితే అతని విశ్వాసం ఆయన్ని కదిలించినది. ఆ విమర్శకులందరికీ కూడా నీ విశ్వాసం రక్షించదని ఆయన అతనితో చెప్పాడు. సభికుల వైపు తిరిగి ఆయన చెప్పాడు, మీ హృదయంలో మీరెందుకు ఆలోచించుకుంటున్నారు? బావి దగ్గర స్థితితో ఆయన చెప్పాడు, వెళ్ళి నీ భర్తను పిలుచుకొని రా అన్నాడు. తండ్రి నాకు చూయించదని నేనేం చేయలేను అని అన్నాడు. నేను ఒకటి అడుగుతాను, నేను చెప్పినది సత్యమైతే, ఇది సత్యమైతే, అప్పుడు దేవుడు ఆయన వాక్యానికి బద్ధుడవుతాడు. నాకు కాదు, ఆయన వాక్యములకు ఆయన బద్ధుడవుతాడు. నిజమేనా? ఆయన వాక్యములకు బద్ధుడవుతాడు. తరువాత ఆయన అది ఎలాగూ చేస్తానని చెప్పి ఉన్నాడో ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. ఇక్కడున్న మీరందరూ అది ఆయన చేసినట్లయితే, మీరు యేసుక్రీస్తును స్వీకరించకపోతే మీరు అలాగే చేస్తారా? ఇక్కడున్న మీరు ఇతరుల ఎడల ఆయనకున్న కనికరాన్ని చూస్తున్నా మీరు నమ్మిక విశ్వాసం కలిగితే మీ ఎడల ఆయన కరుణను కనపరుస్తాడు. ఇలా ప్రార్థించి చెప్పండి, ప్రభువా, నేను ఒక పాపిని, ఈ రాత్రి నీవు నన్ను స్వస్థపరచాలని కోరుకుంటున్నాను. ఈ మధ్యనే మేము ఆఫ్రికా నుండి వచ్చాము. మరికొన్ని వారాల్లో తిరిగి వెళ్ళనయ్యున్నాము. ఆఫ్రికా, ఇండియా, పాలస్తీనా, జర్మనీ పరిచర్యకొయ్ మరియు దక్షిణాఫ్రికా ప్రార్థనా వరుసలో 3-4 దాటిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ జల్లు మధ్య కదలటం వారు చూశారు. దేవుడు ఏం చేసింది చూశారు. ఒక్క వేదిక పిలుపులో 30,000 మంది యేసును తమ వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించారు. 30,000 మంది. కాబట్టి నేను నమ్ముతున్నాను, ఒక నిబంధనగా దేవుని వాక్యమును తీసుకుని ప్రపంచానికి వెళ్ళి సువార్త ప్రకటన చేస్తే, సువార్త మాట వల్లే కాదు, పరిశుద్ధాత్మ శక్తి రుజువులతో వచ్చినది. కాబట్టి సువార్త అనగా పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్ష ప్రమాణమై ఉంటున్నది. దేశాలకు నేను వెళ్ళాను. వారు చెప్తారు, మాకు సువార్త పని వారు అవసరం లేదు. అయితే మనం చేయవలసిన విషయం ఏదనగా ఒకరిలో దేవుని వాక్యం ప్రత్యక్షము చాలంత విశ్వాసం చేకూర్చాలి. అది చూడాలని వారు కోరుకుంటున్నారు. ఆ విధముగా వారు మార్పు చెందుతారు. ఆ విధముగా వారు క్రీస్తుని తెలుసుకుంటారు. ఎందుకనగా ఆ విధంగా వారు నమ్మి ఉన్నారు కనుక. నేను దేవుని యందు నమ్మికుంచుతున్నాను నా నిండి హృదయముతో. అనేకులు రాత్రి ఆ విధముగా క్రీస్తును వారి హృదయాల్లో తెలుసుకుంటారు. నజరేయుడుగా ప్రభువైన యేసు మీలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించును గాక. అది నా ప్రార్థన. సరే, ఏ మనుషుడు దేవుని ఏనాడు వెతకలేదు. దేవుడు నరుని వెతుకుతున్నాడు. లోకమంతట్లో ఈనాడు ఒక నరుడు దేవుని వెతకలేదు. దేవుడే నరుని వెతుకుతున్నాడు. ఏదేం తోటలో నరుడు మొదట పడిపోయినప్పుడు నరుని యొక్క బాధను తెలియచేస్తుంది. మానవుడు దాక్కున్నాడు. దేవుడు నరుని వెతుకు. యేసు చెప్పాడు, నా తండ్రి వారిని ఆకర్షించి ఎవడు నా ఎదుకు రాడు. మొదటిగా తండ్రి అతడు ఆకర్షించవలసి ఉన్నది. తరువాత ఒక దర్శనాన్ని చూసి సంగతిని గురించి నేను ఒకటి వివరిస్తాను. ఇక్కడున్న వారిలో కలలు కనే వారిలో ఎంతమంది ఉన్నారో చేయి చూయించండి. మీలో 3 మంది. చాలా మంది కలలు రావు. అది మీ యొక్క ఉపమాన సాక్షి ఎరగబడేది. ఇక్కడున్న నీ పెద్ద మనస్సాక్షి అది ఉంటున్నది. ఈ మొదటి మనస్సాక్షితో ఏ మనిషినైనా అడగవచ్చు, నమ్ముతున్నావా? అవునని అంటాడు. నీవది ఇక్కడ నమ్ముతున్నావు. అయితే లోపల ఉన్నటువంటి మనిషి సంగతి ఏంటి? ఓడను నడిపించేవాడు అతడే. పైన నావికుడి గది, అది యంత్ర గదిలో ఉన్న మనిషి. కొన్నిసార్లు నువ్వు నిద్రపోయేటప్పుడు ఈ ఉపమాన సాక్షుల్లోకి వెళ్ళిపోయి కళ్ళకంటావు. నీవేమి చేసావో వాటిని గుర్చి కళ్ళకంటావు. తర్వాత నిన్ను మొల్కొని నీవు కనిన కళలోని విషయాలు గుర్తు చేసుకుంటావు. కళలు కనువారు మీరు. అనేక సంవత్సరాలు మీరు ఆ కళ్ళ కన్నారు. ఇంకా అవి జ్ఞాపకం ఉంటవి. కొంత భాగం కొన్ని చోట్ల, లేదా మీకు గుర్తు లేకుండా ఉంటుంది. పూర్వము నీవు కనిన కళలు బాగుగా నిద్రిస్తున్న ఒకరు, అతని ఉపమాన సాక్షి ఎక్కడో ఉంటుంది. అది అతని దగ్గరికి రాదు.
అయితే ఒక దీర్ఘదర్శకునికి అతని ఉపమనస్సాక్షి ఎక్కడో ఉండదు. అది ఇక్కడ లేదు, అది ఇక్కడే ఉన్నది. అతను నిద్రపోడు, అతని కళ్ళు తెరుచుకుని ఉంటాడు, అతను అలా చూస్తాడు. దేవుడు ఆ మనిషికి మంచి గాఢ ధరించి కలలు కనుటువంటి స్థానాన్ని అతనికిస్తాడు. దేవుడు ఆ మనిషిని కలలు ఒక మార్గాన్ని కూడా అనుగ్రహిస్తాడు. తరువాత దేవుడు సంఘంలో కొందరిని అపోస్తులుగాను ప్రవక్తలుగాను స్వస్థపరచగలిగే వరకు చేశాడు. దేవుడు పెట్టి ఉన్నాడు. అవును, నిజమేనా? పౌలు ఈ విధంగా చెప్పాడు, మీరందరూ భాషలతో మాట్లాడుతుంటే ఇరుగునే వారి లోపలికి వచ్చి పిచ్చివారిని తలంచరా? అయితే ఒకరు ప్రవచించి హృదయ రహస్యాలు బయలుపరిస్తే వారు అలాగే సాగలపడి నిజంగా దేవుడు మీతో ఉన్నాడని చెప్పడా? అవునది వాస్తవమా? అది సువార్తేనా? నిన్న ఉన్న క్రీస్తు యేసే ఈ రోజు ఉన్నది ఆయనే కాడా? భాషలతో మాట్లాడటం వల్ల మీరు ఆయన నమ్మగలరు, పరిశుద్ధాత్మల మీద ఆయన నమ్మగలరు. అయితే ప్రభుని యేసే అదే సంపూర్ణ కొలమానై ఉన్నాడు. నేను నమ్ముతున్నాను ఆయన మృతుడు కాదు, తిరిగి లేచాడు. ఈ రాత్రి ఇక్కడ వేదిక వద్ద ఉన్నాడు. ఆయన దీవించి సహాయము చేయను కాకా. క్రితం నేను ఎన్నడూ ఈ దేశానికి రాలేదు. నేను ఎరిగినంత వరకు నా ఎదుట ఏ ప్రాణి ఒక్కరూ లేరు. నేను ఎరిగిన వారు కొద్ది మంది మాత్రమే వేదిక వద్ద ఉన్నారు. సహోదరు బోయిస్, అతను నా జ్ఞాపకం ఉన్నది. అతని ప్రక్కన వ్యక్తిని నేను చూస్తున్నాను. అతని పేరు నాకు జ్ఞాపకం లేదు. అయితే సహోదరు లెండ్సే, బహుశా 3-4 దైవ సేవకులు ఇక్కడ కూర్చున్న వాళ్ళు నాకు తెలుసు. అయితే మీరందరికి దేవుడు తెలుసు. నిజం, మీరందరూ ఆయనకు తెలుసు. ఇక్కడ నిలబడి ఈ స్త్రీ ఆకాశంలో దేవునికి తెలుసు. నేను నా జీవితంలో ఎరుగును. నేను అమ్మా, మనం అపరిచితులమేనా? మనం నిజంగా అపరిచితులమే. అయితే ఆమె దేవునికి తెలుసు. అయితే యేసుక్రీస్తు ఒక్కడే రీతిగా ఉన్నట్లయితే చిత్రాన్ని మారుద్దాం. నిన్నటి దినాన ఆయన ఏమై ఉన్నాడంటే, ఒక స్త్రీ విషయంలో ఒకటి తెలుసుకుంటుకై ఆయన వెళ్తున్నప్పుడు నాకు కొంచెం దాహనెక్కుము. యూదులు సభలను అడుగుట ఇది ఆచారము కాదే అందామె. ఆమె చెప్పినది. యేసు ఆమెతో కొంచెం సేపు మాట్లాడిన తర్వాత ఆమె బలహీనత ఏదో ఆయన తెలుసుకున్నాడు. అవునా? యేసు మృతుల్లో తిరిగి లేచాడు. ఈ రాత్రి మనలో జీవిస్తున్నాడు. కొంచెము కాలమైన తర్వాత లోకము నన్ను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను అనగా వ్యక్తి సర్వనామము. నేను మీతో సదాకాలం ఉందును. అదే సువార్త సత్యము. ఆ విధముగా దానిని మీరు చదివిండకపోవచ్చును, ఆ విధముగా చదివిండకపోవచ్చును. ఆ విధముగా బైబిల్ గ్రంథంలో వాయబడి ఉన్నది. ఆ విధముగా మీ వేదాంతము దాన్ని దాటవేసినది. అయితే ఆ విధముగా బైబిల్ గ్రంథంలో రాయబడినది, నేను మీలోను మీతోను యుగ పర్యంతరము ఉంటానని ఆయన చెప్పాడు. నేను ఒక దాని కొరకు ఎదురు చూస్తున్నాను. అది మీకు తెలుసు. అవునది నిజం. అది ప్రభు యొక్క దూత. నిజం. నేను నిస్సహాయుడును. నేను బహుశా విమర్శకుల మధ్య కూర్చుని ఉన్నాను. మీరు ఎలా నా కుట్రలు ఎరిగిన వారు ఎందరూ ఆయన చిత్రపటాన్ని చూశారు. శాస్త్రజ్ఞులు తీసి గొప్ప వెలికి వచ్చుట గ్రహించారా? అవును, మీలో అనేకులు చూశారు. వేల కాపీలు తీయబడి అమ్మి ఉన్నారు. హాస్టల్లోని సెక్సస్ పట్టణంలో డగ్లస్ స్టూడియోలో అది ఉన్నది. అక్కడ అమెరికా దేశంలోని ఉత్తమమైన పరిశీలకుల్లో జార్జ్ జే లిస్సే తీసుకొని దాన్ని పరీక్షించి అది యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒక్కటి రీతిగా ఉన్నాడని ఆయన ప్రత్యక్ష రుజువు అది. అవును, నేను ఆయన కొరకు ఎదురు చూస్తున్నాను. ఈ రాత్రి ఆయన నాకు సహాయం చేయనేమని నాకు తెలియదు. నేనైతే అహంభావం చెప్తే మరో విధముగా చెప్పినట్లయితే దేవుడు నన్ను క్షమించును కాక. అలా చేయాలని నా భావం కాదు. నా దీన హృదయముతో నా మాటలు ఆలకించున్న యేసుక్రీస్తుకే నేను ప్రతినిధిని. ఏ రాత్రి ఆయన కరుణ ఇచ్చిన ఉండును కాక. నేను ఈ మాటలు మాట్లాడి ఉండి ఆయన వాక్యం ఉన్నది నేనుండి సహాయం చేయను కాక నా ప్రార్థన. ఆర్గన్ వాయించేవారు ఉన్నట్లయితే దయచేసి నిదానంగా మెల్లగా నమ్మిక మాత్రం ఉంచుకున్న పాటను వాయించుడి. ప్రతి ఒక్కరూ ప్రార్థనాస్థితిలో ఉండుడి. మీకు చెప్పే వరకు మీరు తల్ల వంచనవసరం లేదు. ప్రార్థన వరుసలో ఉన్నవారు ఆయన మిమ్మల్ని గద్దిస్తే అది సత్యం అవుతుంది. అలాగైతే దానికై మీరు నిలబడాలి. కూడిక సభికులలో ఎవరైనా గాని ఆయన ఏది చెప్తే అది నాది కాదు, అది ఆయనే, వెళ్ళి సరిచేసుకోండి. మొదటగా మీరు చేయవలసినది నివారణ చికిత్స. మీరు చేయకముందు దానికి కారణమేదో మీరు ఎరగవలసి ఉన్నది. అది చేయాలి. వ్యాధితో మీరు ఒక వైద్యుడి దగ్గరికి వెళితే అతను ఒక మాత్ర ఇస్తాడు. అతడు మంచి వైద్యుడు కాదు, నేను తప్పించుకోవడం చేస్తాడు. మంచి వైద్యుడైతే కేసును గుర్తించి తర్వాత వైద్యాన్ని చేస్తాడు. అటువంటిదే మనం చేయవలసి ఉన్నది. అపవిత్రాత్మ, పశ్చాత్తాపం లేని పాపం ఉంటే, దేవుని చిత్తానికి విరుద్ధమైన ఒకటి ఉంటే, రాత్రంతా నెత్తి మీద నూనె పోసినా
నీవు చేసిన ఏమి చేసినా ఆ దయ్యం అక్కడే ఉంటది. అతడు అక్కడ ఉండటానికి హక్కు కలిగి ఉన్నాడు. అయితే దానిని నీవు గమనించవలసినది. ఒకదాని కోసం ఒకరిపై దేవుడు శాపాన్ని పెట్టాడు. నీవు వచ్చి దాన్ని తీసివేస్తే మోసగినట్లుగా నీ జరుగుద్ది. నిజం, పరిశుద్ధాత్మ ఆయన ఇక్కడే ఉన్నాడు. నేను దేవుని కుమారుని యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్క వ్యక్తిని దేవుని మహిమ నిమిత్తమై నా స్వాధీనించుకుంటున్నాను, దేవుని మహిమ కొరకై. సహోదరి, ఒక విషయం నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఒకటి జరగబోతున్నది, చూశారా? అదేమై జరిగినది, అది నిజమైనట్లయితే నీవు చేయి చూచవా? అవును, చూశారా? అది ఆయన సన్నిధి. నేను నీకు తెలియని వాడను. నా జీవితంలో నేను ఎన్నడూ నిన్ను చూడలేదు. నేను మాట్లాడినట్టుగా యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగాలు ఒక్కడి రీతిగా ఉన్నాడు అని చెప్పినట్లు పరిశుద్ధాత్మ నిజంగా ప్రజలకది సత్యమని సాక్ష్యమిస్తే, ఆయన అలాగే ఉంటే, అలాంటప్పుడు ఆయన నీ కొరకు నాకు ఒకటి సాక్ష్యమిస్తాడు. నీవు ఆయన నమ్ముట్లుగా సహాయం చేస్తుంది. నీకు అవసరమేదో నాకు తెలియదు, దేవునికి తెలుసు. నీవు స్వస్థతను అంగీకరిస్తావా? నీకు కావలసింది ఏది? దేని కొరకు నీవు వెతుకుతున్నావు? లేదా ఇంటి ఇబ్బందులు, అదేమైనప్పటికీ ఆయనకు తెలియను. ఆయన నాకు తెలియచేయును. అవును కదా? అది ఏలయనగా బావి ఎదురున్న స్త్రీతో ఆయన మాట్లాడినట్లు తెలియచేయును. ఆయన ఎలాగూ చేసాడో నీ ఆత్మను సంధించు రీతిగా నేను నీతో మాట్లాడుతున్నాను. నా దగ్గర నుండి నీవు కదులుతున్నట్లు నేను చూస్తున్నాను. ఒక విధమైన పెద్ద దెబ్బ తగిలినది. అదొక ప్రమాదం. అది కారు ఢీకొన్న ప్రమాదం. నీవు గాల్లోకి నెట్టివేయబడ్డావు. అది నీకు నొప్పి కలుగు చేస్తుంది. నీ మెడలో ఒక చోట, నీ మెడలో క్యాన్సర్. ఇంకా లేఖనములో ఒక విధమైన బోధ చేయబడ్డావు. నీవు యేసుక్రీస్తు బాగు చేస్తే నీవు నమ్ముతున్నావా? తండ్రి విన దేవా, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున దేవుని వాక్య అధికారాన్ని బట్టి చనిపోతున్న ఒక స్త్రీ పక్షముగా ఏ కీడు ఏమెను విడిచినట్లు నేను అడుగుచున్నాను. సాతానా, నీవు బట్టబయలయ్యావు. నీవు విడిచిపెట్టమని జీవముగల దేవుని సంఘము ఆజ్ఞాపిస్తుండగా యేసుక్రీస్తు నామమున ఆశ్రయించి బయటికి రా. ఆమేన్. సహోదరి, ఒక క్షణము నీతో మాట్లాడాలి. ఇప్పుడు అది నిన్ను విడిచిపోయిందని నీకు తెలుసు. ఆ విధముగా అది ఉంటుంది. నీ గొంతుక, నాలుక చప్పరింత మొదలైంది. అదంతా నీ దగ్గర నుండి వెళ్ళిపోయినది. గొంతు వాపు ఆమె విడిచిపోయినది. దేవుని నిన్ను దీపించును. నీ దారిని వెళ్ళు. కృతజ్ఞత చెల్లి సంతోషంగా ఉండు. ప్రభువైన యేసునందు విశ్వాసము కలిగి ఉండు. ఈ విషయాల గురించి తలస్తున్నప్పుడు ఇప్పుడే ఆయన తలంపులో కేంద్రంగా చేసుకో. ఈ విషయాల గురించి వారు ఆలోచన చేస్తున్నప్పుడు వారు ఏక మనసులై ఉన్నారు. జ్ఞాపకముంచుకోండి, యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడు. ఈరోజు అలాగే ఉన్నాడు. సభికులారా, విశ్వాసము కలిగి ఉండండి. ఈ విధంగా కనిపెట్టండి. మీ నిండు హృదయంతో నమ్మండి. అటు ఇటు కదలక నా వైపు ఉండండి. ప్రార్థనలో ఉండండి. దేవుని విశ్వాసం ఉంచుడి. ఈమె జబ్బు మనిషా? దగ్గరికి రా సహోదరి. బహుశా మీకు బాధ కలిగిస్తుంది కదా. అది ఆయన సన్నిధి. మీరు గుర్తించగలిగినది. సభికులారా, నేను మీ సహోదరును. ఇదేదో తాత్వికం కాదు. అది వచ్చినట్లు నేను భావిస్తున్నాను. అవును కదా? అది సర్వాధికారి దేవుడు. చూశారా? అది తాత్వికము కాదు. అలాగే చేయవద్దు. ప్రభువైన యేసును అని తలంచండి. చూశారా? ఒక్క మనస్సు. సహోదరి, ఒక క్షణం నేను మాట్లాడతాను. మనం ఒకరికొకరు తెలియని వారము. అయితే యేసుక్రీస్తుకు మనందరూ తెలుసు. భూమి మీద మనము కలుసుకోవడం ఇదే ప్రథమము. అయితే ఆయన నీకు తెలుసు. నీ బ్రతుకంతా ఆయన నిన్ను పోషించాడు. నన్ను ఆయన ఎరిగి ఉన్నాడు. నీ సహోదరిన నేను ఆయన కృపను బట్టి, ఒక దైవిక వరాన్ని బట్టి, అది వచ్చుటకు నాలో ఏమీ లేదు. నేను జన్మించినప్పుడు ఒక చిన్న బిడ్డగా నాకు జ్ఞాపకం ఉన్న మొదటిది దర్శనం. ఒక క్షణము నీవు నా వైపు చూడాలని
కోరుకుంటున్నాను. Of course, you're sick. బహుశా నీకు జబ్బుగా ఉన్నావు, నీవు And you're suffering with నీవు బాధతో ఉన్నావు, a condition that's ఒక స్థితిలో a ఉన్నావు. dark అదే spirit around చీకటి you. ఆత్మ నీ చుట్టూ ఉన్నది. అది మరణం. It's in a form of cancer. అది ఒక క్యాన్సర్ రూపంలో ఉన్నది. Cancer is క్యాన్సర్ రొమ్ము located on భాగాన the ఉన్నది. breast. ఒకరి చేత నువ్వు పరీక్ష చేయించుకున్నావని నేను చూస్తున్నాను. Someone strong and it's అది పగిలిన స్థితిలో ఉన్నది. ruptured condition. ఆ పగుళ్ళు ప్రేమలో ఉన్నవి. Cancer is in the bowel. నీకు కడుపు జబ్బు కూడా ఉన్నది. You have a stomach ఎక్కువ trouble. గుండె నొప్పి వలన నీవు పడిపోతావు. Severe heart trouble. It causes కొన్ని దినాల క్రిందట పడకలో ప్రక్కనే పరుండబెట్టబడ్డావు. days ago, you're sitting sideways on the side of నిజంగా the bed. అయిపోయావు. Nearly passed కిటికీ out వైపు towards చూస్తూ the window. పడ్డావు. Are those things the truth? ఆ విషయాలను సత్యమేనా? అది నిజమే. Or whatever it అదేమైనప్పటికీ was, అది నీ దగ్గర నుంచి వెళ్ళిపోయినది. but what do you think అయితే నీ that జీవితాన్ని was? ఎరిగిన దాన్ని గురించి నీవు ఏమని తలస్తున్నావు? Jesus Christ అది who యేసుక్రీస్తు accepted ఏనా? that? అదేనా నీవు అంగీకరిస్తున్నావా? వందనాలు. ఒక పరసంబంధమైనది ఇక్కడ ఉన్నదని నీకు తెలుసా? And if you believe it to be the Lord Jesus నేను Christ, వాక్యములో నుండే బోధించాననే రీతిగా అది ప్రభు అయిన యేసుని నీవు నమ్ముతున్నావా? I know there's a dark spirit of fear ఒక hanging చీకటి out ఆత్మ ఉన్నదని నేను గమనించాను. very serious. ఇంకా అది నీ మీద వేలాడుతుంటే నేను చూస్తున్నాను. See you. అది చాలా భీకరమైనది. Your నేను నిన్ను చూస్తున్నాను. name is, నీ పేరు ఈవా. Eva. And your last నీ name యొక్క is చివరి York. పేరు And you live in this city. యాక్. ఈ పట్టణంలో నివసిస్తున్నావు. నీ ఇంటి సంఖ్య 613 6వ వీధి. Going home to be well. నిజమేనా? నీవు బాగుపడి ఇంటికి వెళ్తున్నావు. యేసుక్రీస్తు నామములో ఆమె స్వస్థ పొందిన వెళ్ళును కాక. దేవుని నిన్ను దీవించును. ప్రభువైన యేసుక్రీస్తు నమ్మి ఆనంద సంతోషంతో వెళ్ళుము. Just have faith. నమ్మిక ఉంచు, అనుమానపడవద్దు. The scripture has లేఖనం said, చెప్తుంది, "Go and sin వెళ్ళు, no more, పాపము చేయవద్దు, unless a మరి ఒక worse భయంకరమైన thing దీని మీదికి రాకున్నట్లు." sin పాపమనగా is unbelief. అవిశ్వాసము. Sin is పాపం not అంటే drinking, మద్యపానము smoking, సేవించడము, gambling. That's ధూమపానము actions చేయడము, of sin. పేకలాడటము You do అది that కాదు. because you అది believe పాపం యొక్క లక్షణాలు. నీవు నమ్మలేదు కనుక నీవు చేస్తున్నావు. యేసు చెప్పాడు, వెళ్ళి ఇక పాపము చేయకుము, అవిశ్వాసపడకుము, మరెక్కువ కీడు నీ మీదకి వచ్చును. దేవునిది విశ్వాసముంచుము, నిండు హృదయముతో నమ్మికుంచుము. I see the light following that woman yet. ఆ స్త్రీ యొద్ద ఇంకా వెలుగు నేను చూస్తున్నాను. వెలుగును ఇప్పుడే విడిచిపోయినది. అది ఇక్కడ రంగు జాతి వ్యక్తి యొద్ద వేలాడుతున్నది. అవును, అదిగో అక్కడ ఆ స్త్రీ పిత్తె కోసం పగిలిన స్త్రీ ఆ తెల్లని వస్తువు మెడకు చుట్టుకొని అక్కడ కూర్చున్నది. ప్రభుని యేసుక్రీస్తుని నమ్ముతున్నావా? నీవు నమ్మితే నీ నిండు హృదయముతో నీవు నిలబడి నీ స్వస్థతను చెప్పు. ప్రభు యేసు నామమున స్వస్థత పొందుకుంటావు. దేవుని యందు విశ్వాసం ఉంచుము. Does thou believe? దేవుని నిన్ను దీవించును. నీకొక గాయం ఉన్నది కదండి, అక్కడ కూర్చున్న వ్యక్తి. అవును కదా, నీవు అక్కడ కూర్చుని ప్రార్థిస్తున్నావు, ప్రభువా ఆ మనిషి నాతో మాట్లాడుగాకని. అవునా? అలాగైతే నీ చేయెత్తు, నిలబడు. నీ విశ్వాసం నేను స్వస్థపరచు. యేసుక్రీస్తుని స్వస్థపరచును. ఇంటికి వెళ్ళు. The same Lord అదే ప్రభుని యేసు. నీవు ఇక్కడ ఉన్నవసరం లేదు. నీకు విశ్వాసం కావలసి ఉన్నది. నీ హృదయముతో నిండుగా విశ్వాసం ఉంచితే చాలు. నీవేది అడుగుతావో అది పొందుకుంటావు. నీవు నమ్మునట్లయితే యేసుక్రీస్తు నీకు దయచేస్తాడు. అయితే నీవు నమ్మకం ఉంచాలి. నీ నిండు హృదయముతో నీవు ఆయన నమ్మాలి. you must దేవుడు believe him with all దానిని your heart, నెరవేరుస్తాడు. and God will bring it to pass. నమ్మాలి. The patient, excuse me, sir. నీవు జబ్బుతో ఉన్నావు, క్షమించండి. You believe with all నీ your యొక్క heart. నిండు హృదయముతో నీవు నమ్ముతున్నావా? నీవు Now, ఆయన you're ఉనికి very ఇక్కడ excited that నిలబడి ఉండడం ద్వారా కొద్దిగా నీవు తబ్బిబులైపోయావు. his being నీవు ఈ పట్టణానికి సంబంధించిన వాడవు కాదు. and రిచర్డ్ వర్జీనియా పట్టణం నుండి నీవు కూడా వచ్చావు. you come from a capital నీ city. నోటి లోపల దవడలో నీకు క్యాన్సర్ You have జబ్బుంది. cancer. It's in your అవునది ears, on your వాస్తవమేనా? mouth, on your jaw. నీవు ఆరోగ్యవంతుడివై యేసును నీ స్వస్థపరచువానిగా స్వీకరించి ఇంటికి వెళ్ళుము. And in the name of Jesus Christ, యేసుక్రీస్తు నామమున అది ఈ మనిషి విడిచిపెట్టును కాక. ఆమేన్. God bless you, sir. దేవుడు నిన్ను దీవించును కాక, మిమ్మల్ని దీవించును కాకండి. నమ్మకం కలిగి ఉండుము. ఏంటి విషయం? I know now that seeing నిన్ను చూస్తున్నప్పుడు
నీవు యవ్వనరాలుగా కనిపిస్తున్న వ్యక్తి అనుకుంటున్నాను. నా ఎదుట ఉన్నదానికంటే ఇంకా యవ్వనంగా ఉన్నావు. You are ఓ విధమైన తలనొప్పితో నీవు బాధపడుతున్నావు. headache. అది 25 సంవత్సరాల కిందట వచ్చినది. Some many years ago, about 25 years అది ago, నేనెప్పుడు your headache కలత started. తెస్తుంది. And నీవొక been bothering you గొప్ప ever since. విశ్వాసి You've been a అవుతావు. great believer, and you have prayed for this ఏ hour, ఘడి కొరకు standing ఇక్కడ here ఉండటానికి now. ప్రార్థించావు. You said in నీ prayer, ప్రార్థనలో God, దేవునిలా అడిగావు, నీవు నా యొద్దకు వచ్చేట్లయితే నేను ప్రార్థిస్తే నీ తలనొప్పి పోతుందని. if I would pray that your headaches would cease. అవన్నీ నిజము. Those things true? That is true. అది నిజం. Now, you heard what ఏమి that చెప్పబడినదో wasn't me. నీ విన్నావు. అది నేను కాదు, అది కేవలము నా స్వరం మాత్రమే. అది ఏమైనదో యవ్వన వ్యక్తి మరేదో నాకు జ్ఞప్తున్నది. అది ఆ విధంగానే అక్కడ చెప్పండిదా? చెప్పే రీతిగానే దేవుడే అది చేసి నమ్ముతావా? దేవుని నమ్ము. You're sure that దేవు God is- నిశ్చిత కలిగుండు. Just a moment. I ఒక see క్షణము something else. ఇంకొకటి కూడా నేను చూస్తున్నాను. ఒక యవ్వన స్త్రీని పక్కగా ఉంది. అది నీ కుమార్తె. It's a dog. ఒక చోట ప్రయాణం కొరకై నీవు సంసిద్ధమవుతున్నావు. Yes, you were just నీవు ఆమెను going on a చూడవెళ్తున్నావు. trip where you were going ఇండియానుకు to see a సంబంధించినది. niece from Indiana. రిచ్మాండ్ ఇండియానాలో ఆమె నివాసం ఉంటుంది. ఆమె యొక్క భర్త దైవ సేవకుడు. ఆమెకు ఉత్తరం రాసినది And she కనుక wrote you a letter, something telling అవును you నిజమేనా? not to come నీవు because I స్వస్థత was పొందుకున్నావు. coming there. Is that right? ఆయన నిన్ను స్వస్థపరిచాడు. నీ దారిని వెళ్ళు. దీవించుడు కాక సహోదరి. Now only believe. నమ్మిక మాత్రం ఉంచము. దేవునియందు విశ్వాసం ఉంచు. Jesus Christ యేసుక్రీస్తు నిన్న నేడు యుగలు ఒక్కడి రీతిగా ఉన్నాడు. and now విశ్వాసం ఉంచు. just have నమ్ము. faith and believe. నమ్మము. God bless you, dear. అక్కడ కేకులు పెడుతున్న రంగు జాతి వారైన మీరు దేవుడు మిమ్మల్ని దీవించుడు కాక. ఆయన అన్ని వేళల్లో సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అక్కడతో ఉన్నవాడికి సహాయపడును. Just a moment. The lady. ఒక క్షణం. Now I see the పరిశుద్ధాత్మ ఒక్క మూల నిలబడి ఉంటే నేను చూస్తున్నాను. అక్కడ ఆ రంగు స్త్రీ పైన ఆమె ఇటువైపు చూస్తుంది. అలాగే ఉన్నది. ప్రార్థిస్తున్నది. praying. ఆమెకు వాపున్నది. అది గొంతు వాపు. ఆమె చేయి పైకెత్తినది. Her hand up. ఆమె You accept your మీ healing స్వస్థతను మీరు అంగీకరిస్తున్నారమ్మా? The lady sitting ఈ ప్రక్కనే కూర్చున్న స్త్రీ కూడా ఆమె కూడా వాపున్నది. ఆ వాపు ఆమె భుజం పైన. అవును నిజమేనా? both of you మీ ఇద్దరు ఇప్పుడు నిలబడండి. అక్కడ ఉన్న ఇద్దరు స్త్రీలు వాపు ఉన్న ఆ రంగు జాతి వారు యేసుక్రీస్తు మిమ్మల్ని స్వస్థపరచును. healed you both. You can go home and be made well. దేవుని మహిమ కొరకు ఆరోగ్యం పొందింటికి వెళ్ళు. విశ్వాసముంచు. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. అయిపోయినది. Have faith. దేవుని యందు విశ్వాసముంచము. అపనమ్మకపడవద్దు. Do not disbelieve. నమ్ము వారికి Believe that all సమస్తమును సాధ్యమే. to them that does అయితే believe. నమ్ము. Amen. ఆమేన్. My, what a faith ఆహా, bank in భవనములో heaven. ఎంతటి విశ్వాస ధనాగారం ఉన్నది. Out over the building. పాలు పొల్లిపోతున్నట్టుగా ఉన్నది. నిజంగా మీరిప్పుడు ప్రభు ఆత్మతో ఉన్నారు. ఏదైనా జరుగును. ఆమేన్. How do you do, lady? అమ్మాయి ఎలాగున్నారు? Do you నేను believe దేవుని ప్రవక్తవని మీరు నమ్ముతున్నావా? prophet? Well, నా భావం ప్రవక్తనగా బోధకుని అర్థం. you don't expect me నేను to be- శత్రువుకు సంబంధించిన వాడిని కాదు. expect me to be a నేను prophet. దేవునికి సంబంధించిన వాడిని నమ్ము. Well, then I can ఆ help. విధంగా నీవు అంగీకరిస్తావా? నేను నీకు సహాయం చేయగలను. ఆయన నాతో చెప్పాడు, ప్రజలు నమ్ముకున్నట్లుగా చేసుకుంటే నేను ప్రార్థించినప్పుడు విధేయతతో ఆ ప్రార్థనలకు వ్యతిరేకంగా ఏది నిలవదు. నేను కాదు సహాయం చేసేది, స్వస్థత చేయు దేవుడే. Question, I said, they won't వారు believe. నన్ను He said there'll be 2 signs given. ఆయన చెప్పాడు, ప్రవక్త మోషేకిచ్చినట్లు నీకు 2 సూచనలు ఇవ్వబడును. ఇందును బట్టి ప్రజలు నిన్ను నమ్ముదురు. అందులో ఒకటి ప్రజల హృదయాలు వారికి బయలుపరచుట అవుతున్నది. Now you're not here for yourself. నీ కొరకు ఇక్కడ లేవు. నీకు నరాల బలహీనత ఉన్నది. By disease of this child. అది ఈ బిడ్డ యొక్క వ్యాధి వలన కలిగినది. ఆ బిడ్డ ఇక్కడ బాధపడుతున్నాడు. వైద్యులు చనిపోతారని చెప్పి Leukemia. నిష్భయం చెప్పారు. అది రక్తహీనత జబ్బు, క్యాన్సర్. You brought the child from out of town. You've అది traveled నిజము కాదా? from the west. పట్టణంలో ఉండి బిడ్డను తీసుకుని వచ్చావు. నీవు తీర్పున పడమర ప్రయాణం చేసి వచ్చావు. పర్వతాలున్న పెన్నిస్లో నుండి, చేన్స్బర్గ్ నగరం నుండి. Isn't that right? అది వాస్తవం. బిడ్డ నా ఎదుగు తీసుకురా. Little sister dear.
చిన్న సహోదరి, ప్రభుని యేసు ఇక్కడ ఉన్నాడు. ఆయన హస్తాలు నీపైన ఉంచాడు. మరణం నిన్ను విడిచిపెడుతుంది. నువ్వు బ్రతుకుతావు. నేను ఆయన సేవకుడు. నమ్ముతున్నావా? నమ్ము. అలాగైతే ఆయనకి బదులు ఈ బిడ్డ మీద నా చేతులుంచి దాన్ని ఆస్వాదిస్తున్నాను. దయ్యము ఈ బిడ్డను విడిచిపెట్టమని, ప్రాణం బిడ్డలోకి వచ్చి బాగుపడును. సతనా, బిడ్డలో ఉంటే బయటికి రా. దేవుని బైబిల్ గ్రంథంలోని అధికార ప్రకారంగా దూత వలన దైవిక వలన బట్టి బిడ్డను విడిచిపెట్టమని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. అందులో నుండి బయటికి రా. ఆమేన్. ఇప్పుడు నువ్వు బాగుపడిపోతున్నావు, అవునా? దేవుని దీవించుడు కాక. ఇప్పుడు ప్రజల వైపు మళ్ళీ చేయి ఉప్పు. దేవుడు నిన్ను దీవించును. అద్భుతకరమైన విశ్వాసాన్ని బట్టి ఆ ఆరోగ్యం పొందుకున్నావు. ఆయన సేవకునని, ఆయన ప్రవక్తనని నీవు నమ్ముతున్నావా? దేవుడు ఆయన ఆత్మ సమీపంగా ఉన్నారని నమ్ముతున్నావా? ఇది ప్రభుని యేసు ద్వారానే జరుగునని నమ్ముతున్నావా? నా ద్వారా కాదు, నేనొక మనిషిని. నీలో ఉన్న సంకటమేంటో దేవుడు నాకు తెలియజేస్తే, సత్యాన్ని ప్రత్యక్ష చేయు నిలబడి ఉన్న ఆయన యొక్క రుజువు చేయబడిన ప్రవక్తనైతే నమ్మితే, నీవు వెళ్ళి నీ భర్తను తీసుకుని రా. ఆయన ఆమె అన్నది, నువ్వు ప్రవక్తని అనుకుంటున్నాను. గమనించారా? ఇప్పుడు దేవుని కుమారుని మీద అదే ఆత్మ పరిశుద్ధాత్మగా తిరిగి దాన్ని పంపుతానని వాగ్దానం చేశాడు. మనలోను మనతోనూ యుగపర్యంతం ఉండి కొరకే అది. నమ్ముతున్నావా? నీ ఇబ్బందుల్లో ఆయన తెలుసుకోగలడు. నీకు గుండె జబ్బు, అవునా? గుండె జబ్బుతో ఉన్న ప్రతి ఒక్కరు నిలబడండి. అదేమైనప్పటికీ మీరు స్వస్థత పొందుతారు. గుండె జబ్బుతో ఉన్నవారు నిలబడండి. ప్రభువైన దేవా, మేము ఎంతటి బలహీనులమో, ఎంతటి నిస్సహాయులమో నీకు తెలుసు. అయితే ప్రభువా, నీవెంతటి బలవంతులవో మేము తెలుసుకోవాలి. మా వైద్యులు ఏది చేయలేక నిస్సహాయులైన వాటిలో ఒకటి గుండె జబ్బు. ప్రభువా, గుండెను చేసిందెవరు? నీవే కదా. గుండె జబ్బు వల్ల ఈ ప్రజలను పట్టుకున్న ఈ దైవపు శక్తిని నేను ఇప్పుడు గద్దిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరిలో నుండి అది బయటికి వచ్చునుగాక. ఆమేన్. సహోదరి, దేవుడిని దీవించును. నేను ఒకటి నీకు చెప్పాలనుకుంటున్నాను. ఎంతకాలం నుండి నీవు ఇక్కడ ఇప్పుడున్న దాని ఎంతో వ్యత్యాసము నీవు చూస్తున్నావు, అవునా? కనుక ఇది నిజమైన ఒక చీకటి ఆత్మ ఉన్నదని ప్రజలు తెలుసుకోగలిగారు. నీవెంతో వేదంతో ఉన్నావు. అది విడిచిపోయినది. ఇప్పుడు నిన్ను బయటికి పోయినది. నీవు స్వస్థత పొందుకున్నావు. దయచేసి దేవుని యందు విశ్వాసముంచుడి. ప్రతి ఒక్కరు ఒక్క భావంతో విశ్వాసము కలిగి ఉండండి. మీరు ఎలా ఉన్నారండి? మనం ఒకరొకరు ఎరిగిన వారము. ప్రభువైన యేసు మన ఇద్దరిని ఎరిగినవాడు. ఆకాశానికి దేవుడు, ఆకాశములకు భూమికి సృష్టికర్త యేసుక్రీస్తులో నివసించి తిరిగి మనలో ఉంటానని వాగ్దానం చేసిన ఆయన. నేను ఆయన ప్రవక్తను నమ్ముతున్నావా? నమ్ము. అది చెప్పుడికి కారణం, ప్రభువు నిన్ను నమ్మునట్లుగా చేసుకొను అని ప్రభువు తనతో చెప్పాడు. వారిని నమ్మునట్లుగా ఉంటే వారి హృదయాలోచనలు నువ్వు ఎరుగుతావు. నీవు నన్ను నమ్ముతున్నావా? నీవు నన్ను నమ్ముడగలక కారణం, నీకు నీవుగా నీ ఒక సువార్త సేవకుడివి. నీ ఒక మంచి కారణం వల్ల ఇక్కడ ఉన్నావు. నువ్వు జబ్బుగా లేవు, అక్కడితో ఉన్నావు. నీ స్వజాతి ప్రజల మధ్య ప్రాంత ఉద్యమాన్ని అందుకొరకు ప్రార్థిస్తున్నావు. మనందరికీ అదే కావాలి. పాతకాల ఉద్యమం కొరకు మనమంతా నిలబడదాం. సర్వశక్తిమంతుడు దేవా, ఆకాశానికి భూమికి సృష్టికర్త, ఈ భవనంలో ఉన్న ప్రతి దయ్యపు బలం విరిగిపోవాలని, యేసు శక్తి ప్రత్యక్షము కావాలని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, బలహీనులము అయితే మేము ఓడిపోము ప్రభువా. సతనా, ప్రభుని యేసుక్రీస్తు నామమున నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. ప్రజల నుండి బయటికి రా. కుంటి ఊచకాళ్ళగల వారైన మీరు త్రోపుడు కుర్చీలో నుండి లేచి నిలబడండి. మీరంతా ఆయనకు స్తుతి చెల్లించండి. మీరు అందరూ Blessed be the name of the Lord.